Hello everyone, welcome to Telugu One Academy and to discussion on AP Socio-Economic Survey 2023-24. ఈరోజు సెషన్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ టాపిక్ని చూద్దాం. సో ఫార్ వీ హ్యావ్ కవర్డ్ చాప్టర్ 2 టు చాప్టర్ 9. ఈరోజు చాప్టర్ 10ని చూద్దాం. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఇందులోనే ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రిలేటెడ్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ కూడా ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది ఒక ఫ్రీ ఇనిషియేటివ్. ఎవరైతే రూరల్ ఏరియాస్లో, రిమోట్ ఏరియాస్లో అండ్ ఇంటి దగ్గర ఉండి ప్రిపరేషన్ చేద్దామనుకున్న వారికి క్వాలిటీ కంటెంట్ ఇద్దామన్న ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్స్ని తీసుకురావడం అనేది జరిగింది. మీరు షేర్ చేయండి, రీచ్ని పెంచండి, సో దట్ వీ కెన్ డూ మోర్ వీడియోస్. సో లెట్స్ స్టార్ట్. సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ముందుగా సస్టైనబిలిటీ అంటే ఏంటి? సస్టైనబిలిటీ అనే కాన్సెప్ట్ని ఫస్ట్ తీసుకొచ్చింది గ్రూ హార్లెమ్ బ్రంట్లైన్. ఎవరు? ఈవిడ నార్వేజియన్ ప్రైమ్ మినిస్టర్, నార్వే కంట్రీ యొక్క ప్రైమ్ మినిస్టర్. తను 1987లో ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. బ్రంట్లైన్ కమిషన్ రిపోర్ట్ అని ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరిగింది. అందులోనే సస్టైనబిలిటీ అనే కాన్సెప్ట్ని తను కన్సీవ్ చేయడం జరిగింది. సస్టైనబిలిటీ అనే కాన్సెప్ట్ అనేది ప్రాచుర్యంలోకి ఈ రిపోర్ట్ తర్వాతే రావడం జరిగింది. చాలాసార్లు అడిగారు ఎవరు తీసుకొచ్చారు అని. ఈవెన్ ఏ కమిషన్ రిపోర్ట్లో దీన్ని పబ్లిష్ చేశారు, సస్టైనబుల్ డెవలప్మెంటల్ యాక్టివిటీ అనేది, సస్టైనబిలిటీ అనే పదాన్ని ఎక్కడ తీసుకురావడం జరిగింది అనేది చాలాసార్లు అడగడం జరిగింది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఈసారి కూడా అడిగే అవకాశం అనేది ఉంది. ఎక్కడ వచ్చారు? బ్రంట్లైన్ కమిషన్ రిపోర్ట్ ఏ ఇయర్లో వచ్చింది? 1987లో రావడం అనేది జరిగింది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మీటింగ్ ద నీడ్స్ ఆఫ్ ప్రజెంట్ జనరేషన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్ టు మీట్ దేర్ ఓన్ నీడ్స్. ఫ్యూచర్ జనరేషన్ యొక్క నీడ్స్ని కాంప్రమైజ్ చేయకుండా ప్రజెంట్ జనరేషన్ అనేవారు వారి యొక్క నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్గా చెప్పడం అనేది జరిగింది. మనందరికీ తెలుసు వాటర్ అనేది అవసరంగా ఉంటాయి, కానీ వాటర్ అనేది లిమిటెడ్ సోర్స్గా ఉంటుంది. ఇప్పటికీ కూడా మనకి గ్రౌండ్ వాటర్ అవైలబుల్గా ఉంది అని అంటే కారణం ఏంటి? అక్కడ సస్టైనబిలిటీ ఉండడం. అదేవిధంగా మన పాత జనరేషన్ ఎవరైతే యూజ్ చేసుకున్నారో కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేయలేదు, మనకి కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ అనేది చాలా ఫాస్ట్ పేస్లో జరుగుతుంది. ఇప్పుడు కంప్లీట్గా వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసామనుకోండి, ఫ్యూచర్ జనరేషన్స్ ఈ వాటర్ని యూజ్ చేసుకునే అవకాశం అనేది ఉండదు. సో అలా కాకుండా ఇప్పుడు మనకి కావాల్సిన వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటూ అదేవిధంగా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మళ్ళీ మనంత లెవెల్లో, ఇఫ్ నాట్ లెస్ దెన్ అస్, మనకంటే బెటర్గా ఉండేలాగా మళ్ళీ ఆ వాటర్ రిసోర్సెస్ని వారికి అందించడమే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ఉద్దేశం. సో ప్రజెంట్ జనరేషన్ యొక్క నీడ్స్ అనేవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవ్వాలి, కానీ అవి ఫ్యూచర్ జనరేషన్స్ మీద కాంప్రమైజ్ అవ్వకూడదు, ఫ్యూచర్ జనరేషన్స్కి ఎటువంటి హాని కలిగించకూడదు. సో అదే సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఎప్పటి నుంచి అయితే ఈ రిపోర్ట్ పబ్లిష్ అయినప్పటి నుండి ఈ కాన్సెప్ట్ అనేది యుఎన్ డెవలప్మెంట్ ఎజెండాలో ఒక భాగంగా మారిపోయింది. ఆ టైంలో తీసుకొచ్చిన మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్లో కూడా ఇది ఇంటిగ్రల్ పార్ట్గా ఉండింది. అందులో సస్టైనబిలిటీ అంటూ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేయలేదు, కానీ అందులో ఉన్నదంతా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ప్రీక్వెల్గా ఉండడం అనేది జరిగింది. అందులో కూడా డిస్కస్ చేసింది సేమ్ పాయింట్. సో మిలీనియం డెవలప్మెంటల్ గోల్స్ అనేది కూడా అవసరం. ఎన్ని ఉన్నాయి ఎగ్జాక్ట్ ఇండికేటర్స్ అని ఇప్పుడు మనం అడగకపోవచ్చు, కానీ ఒకప్పుడు 8 గోల్స్ అనేవి ఉండడం జరిగింది. అవి 2000 నుంచి 2015 వరకు ప్రాచుర్యంలో ఉన్నాయి. సో 8 ఫోకస్డ్ ఆన్ ఎక్స్ట్రీమ్ పావర్టీ అండ్ హంగర్, ప్రైమరీ ఎడ్యుకేషన్, జెండర్ ఈక్వాలిటీ, చైల్డ్ మోర్టాలిటీ, మెటర్నల్ హెల్త్, combating HIV, AIDS, malaria and other diseases, and ensuring the environmental sustainability and global partnership for development. సో ఈ 8 అనేవి అప్పుడు గోల్స్గా తీసుకోవడం అనేది జరిగింది. సో 2015లో ఈ MDGs కూడా కంప్లీట్ అయిపోయి మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి వాటి యొక్క డెడ్లైన్ అనేది అయిపోయింది. ఆ తర్వాత SDGsని తీసుకురావడం అనేది జరిగింది. 2015 నుంచి 2013 వరకు వీటిని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఎవరు తీసుకొచ్చారు వీటిని? SDGs అనేవి ఇప్పుడున్న ప్రజెంట్ రూపంలో డెవలప్ చేసింది ఇంటర్ ఏజెన్సీ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ SDG ఇండికేటర్స్. ఇట్ వాస్ డెవలప్డ్ బై ఇంటర్ ఏజెన్సీ అండ్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ SDG ఇండికేటర్స్. దీన్ని ఏ ఫ్రేమ్వర్క్ కింద డెవలప్ చేశారు? UN's 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ప్రజెంట్ ఈ 2030 ఎజెండా అనే పేరు వచ్చేసి ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఒక పేరుతో నడుస్తూ ఉంది. UN's 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఇందులో భాగంగా SDG గోల్స్ని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరు డెవలప్ చేశారనే కాన్సెప్ట్ కూడా ఇంపార్టెంట్. IAEG SDGs. సో ఇంటర్ ఏజెన్సీ అండ్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ SDG ఇండికేటర్స్ దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. రైట్. సో ఓవరాల్గా సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఎన్ని ఉంటాయి? 17 గోల్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి? ప్రతి గోల్ అనేది టార్గెట్స్గా డివైడ్ చేయడం అంటూ జరిగింది. సో 169 టార్గెట్స్ అనేవి ఉండడం జరిగింది.
కానీ టార్గెట్స్ అనేవి అబ్స్ట్రాక్ట్ రూపంలో ఉంటాయి, రైట్? సో ఎలిమినేట్ పావర్టీ అని అంటాను. కానీ పావర్టీ ఎలిమినేట్ ఎలా అయిపోయిందని ఎలా మెజర్ చేస్తాం? సో దానికోసం ఇండికేటర్స్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇండికేటర్స్ వచ్చేసి 232 ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి, రైట్? సో ఇంతమంది పాపులేషన్ అనేది పావర్టీ లైన్ కింద ఎవరు లేకపోయినట్టయితే పావర్టీ అనేది ఎలిమినేట్ అయిపోయింది. ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది ఎలా మెజర్ చేస్తాము? మనం చూసాం కదా, $2.15 కంటే తక్కువగా ఉన్నట్లయితే ఎక్స్ట్రీమ్ పావర్టీలో ఉన్నట్టు. పర్ డే ఇన్కమ్ కన్సంప్షన్ అనేది $2.15 అకార్డింగ్ టు ది న్యూ ఎస్టిమేట్. ఓల్డ్ ఎస్టిమేట్ అయితే $1.9గా ఉండడం జరుగుతుంది 2019లో. 2023లో అప్డేటెడ్ అనేది వరల్డ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. $2 కంటే తక్కువ, $2.15 కంటే తక్కువగా ఉన్నట్లయితే ఎక్స్ట్రీమ్ పావర్టీ కింద ఉన్నట్టు. సో దే ఇండికేట్ ద టార్గెట్స్, రైట్? సో గోల్స్ ఉన్నాయి, గోల్స్ కింద టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ని ఇండికేట్ చేయడానికి ఇండికేటర్స్ని తీసుకోవడం అనేది జరిగింది. మనం పావర్టీ దాంట్లో చూసాము, ఎక్స్ట్రీమ్ పావర్టీ అనేది 100% అనేది ఎలిమినేట్ చేయాలి. సెకండ్ గోల్ వచ్చేసి, సెకండ్ టార్గెట్ ఏముండింది అందులో? సెకండ్ టార్గెట్ వచ్చేసి అబ్సల్యూట్ పావర్టీని 50%కి తగ్గించండి అని చెప్పేసి. సో ఈ విధంగా పావర్టీలలో మళ్ళీ టార్గెట్స్ అనేవి తీసుకురావడం జరిగింది. వాటిని ఇండికేట్ చేయడానికి ఇండికేటర్స్ అనేవి తీసుకురావడం జరిగింది. సో 169 టార్గెట్స్ ఉన్నాయి, 232 ఇండికేటర్స్ అనేవి ఉండడం జరిగింది. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 25 సెప్టెంబర్ 2015లో యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది జరిగింది. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్ అనేది జరిగింది. ఇందులోనే వీటిని అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది, రైట్? సో ఇందులో భాగంగా 17 SDGsని అడాప్ట్ చేసుకున్నారు. వీటిని 2030 లోపు ఇంప్లిమెంట్ చేయాలని టార్గెట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. సో ఇవి అన్ని ఏరియాస్ని కవర్ చేయడం జరుగుతూ ఉంటుంది. సోషల్, ఎకనామిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి 3 ఆస్పెక్ట్స్ అనేది ఉంటుంది. సోషల్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఎకనామిక్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ అనేది ఉంటాయి. సో ఓవరాల్గా మనం 1 to 17 SDGsని ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్తాను. అప్పుడు చెప్పినప్పుడు సోషల్ ఇండికేటర్స్ ఏంటి, ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటి, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇండికేటర్స్ ఏంటి, ఆ టార్గెట్స్, గోల్స్ ఏవేంటి అని క్లియర్గా చెప్తాను. ఒక సిస్టమేటిక్ వేలో గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు 1 to 17ని ఎటువంటి బైహార్ట్ చేయకుండా లాజికల్గా గుర్తుపెట్టుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ చెప్పాను కదా, ఎకనామిక్ గ్రోత్ని అడ్రస్ చేస్తూ ఉంది. సోషల్ డెవలప్మెంట్ని కూడా, పావర్టీ ఎరాడికేషన్ అయినా అవ్వచ్చు, జెండర్ ఈక్వాలిటీ, హెల్త్, ఎడ్యుకేషన్ అనేవి సోషల్ డెవలప్మెంట్ కూడా కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ వచ్చేసి ఇండస్ట్రీస్ గురించి మాట్లాడడం జరుగుతుంది, ఇన్నోవేషన్ గురించి, ఇండస్ట్రియలైజేషన్ చేయడం కోసం గురించి కూడా ఎకనామిక్ గ్రోత్ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కాన్సెప్ట్ కూడా క్లియర్గా మెన్షన్ చేయబడింది. క్లైమేట్ యాక్షన్ ఉంటుంది, క్లీన్ వాటర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, అదేవిధంగా ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ ల్యాండ్ అండ్ వాటర్. సో గ్లోబల్ పబ్లిక్ గుడ్స్ గురించి కూడా చెప్పడం జరుగుతుంది. పబ్లిక్ గుడ్స్ అంటే ఏంటి? ఏవైతే నాన్ ఎక్స్క్లూజివ్గా ఉంటాయో వాటిని పబ్లిక్ గుడ్స్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో గ్లోబల్ పబ్లిక్ గుడ్స్ అంటే ఏంటి? పీస్, సెక్యూరిటీ, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. ఎందుకు ఇవి ఉండడం వల్ల యుద్ధాలు అనేది రాకుండా ఉంటాయి, రైట్? సో పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు జరుగుతుంది అది? ఎప్పుడైతే ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతూ ఉంటాయో, ఎప్పుడు అయితే సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తక్కువగా ఉండి పావర్టీ లెవెల్స్ తక్కువగా అయినప్పుడు మాత్రమే పీస్ అనేది ప్రివైల్ అయ్యే ఛాన్సెస్ అని ఉంది. సో ప్రతి యుద్ధం వెనకాల ఉన్నది ఏంటి? ఎకనామిక్ యాంగిల్ అనేది ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది, సోషల్ డైమెన్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో సోషల్ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించి ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తీసుకురావడం ద్వారా గ్లోబల్లో పీస్ అండ్ ప్రాస్పెరిటీని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో అందుకే ఆబ్వియస్లీ ఈ టాక్స్ అబౌట్ గ్లోబల్ పబ్లిక్ గుడ్స్. ఇది వచ్చినప్పుడు కూడా టిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఈ ఆస్పెక్ట్స్ అనేది మనకు విజిబుల్గా డైరెక్ట్గా కనబడుతూ ఉంటాయి. కానీ పీస్, జస్టిస్ అన్నాం అనుకోండి, సో ఇది మనం జస్ట్ ఒక్కొక్కసారి మనం ఇవి లేకపోవచ్చు అనుకోవచ్చు, కానీ ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లాంటి జనరిక్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఆప్షన్ అనేది ఆబ్వియస్లీ చూస్ చేసుకోండి, ఆప్షన్ని ఆబ్వియస్లీ టిక్ చేయండి, రైట్? సో అదేవిధంగా వీరి యొక్క మోటో అనేది తీసుకురావడం జరిగింది. వాట్ ఈస్ దేర్ మోటో? లీవ్ నో వన్ బిహైండ్. అందరినీ కలుపుకొని పోవాలి, ఎవరిని కూడా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో వదిలివేయకూడదు అనేది వీరి యొక్క మోటో అడిగితే కూడా అడిగే అవకాశాలు అనేది. లీవ్ నో వన్ బిహైండ్ అనేది వీరి యొక్క మోటో, రైట్? సో ఇండియా కాన్సెప్ట్కి వచ్చే వరకు ఇండియా లెవెల్లో ఏం జరిగింది? సో ఇండియా కూడా ఏంటి? యుఎన్ యొక్క మెంబర్, రైట్? సో ఇండియా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది అండ్ సిగ్నేటరీ కూడా అవ్వడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ సమ్మిట్లో ఒక సిగ్నేటరీగా ఉంది. సో ఇండియా కూడా యాక్టివ్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతుంది. ఎస్డీజీస్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లోకి ఇన్కార్పొరేట్ చేసుకోవడం అనేది జరిగింది. ఏదైతే మన నేషనల్ డెవలప్మెంటల్ ఎజెండా ఉందో ఆ ఎజెండాని ఎస్డీజీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేయడం అనేది జరిగింది. సపోజ్ మన దాంట్లో పావర్టీని ఎలిమినేట్ చేద్దామన్న ప్రోగ్రామ్ అనేది, ఆ పావర్టీ ఉన్న అప్పటి వరకు ఉన్న ప్రోగ్రామ్స్ని ఎస్డీజీ అజెండా ఏదైతే గైడ్లైన్స్ ఫ్రేమ్వర్క్ ఇచ్చారో ఆ ఫ్రేమ్వర్క్కి అనుగుణంగా మార్చడం అనేది జరిగింది. ఆల్రెడీ ప్రోగ్రామ్స్ అనేది మన దాంట్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతూనే ఉన్నాయి. ఎంజీ నరేగా ఎప్పటి నుండి ఉంది, పీడిఎస్ స్కీమ్ ఎప్పటి నుండో నడుస్తుంది, సర్వశిక్ష అభియాన్ నడుస్తూనే ఉంది. సో ఈ అన్ని స్కీమ్స్ని ఎస్డీజీస్కి అనుగుణంగా వాటి ద్వారా మ్యాపింగ్ అనేది చేయడం అనేది జరిగింది. సో క్లియర్ ట్రాకింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో ఎస్డీజీస్ అనేది ఇండియా అనేది చాలా అగ్రెసివ్గా అడాప్ట్ చేసుకుంటూ వస్తూ ఉంది. సో నేషనల్ డెవలప్మెంటల్ పాలసీస్లోకి, స్ట్రాటజీస్లోకి
ఇన్కార్పొరేట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఫ్రేమ్వర్క్ని ఎలా డెవలప్ చేసుకున్నారో ఒకసారి హిస్టరీని చూద్దాం. క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్, పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఎస్డిజీస్ టార్గెట్తో మ్యాపింగ్ చేయడం అనేది జరిగింది. ఏవైతే గవర్నమెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ స్కీమ్స్ని ఎస్డిజీ టార్గెట్తో మ్యాపింగ్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఇనిషియేటివ్గా మ్యాపింగ్ చేయడం జరిగింది. సెకండ్లో మానిటరింగ్ చేయాలి. సో మానిటరింగ్ చేయడం కోసం ఒక గైడ్లైన్స్ అనేవి మనకు కావాలి. ఇండికేటర్స్ అనేవి టార్గెట్స్కి ఉన్నాయని చెప్పుకున్నాం. సో అదేవిధంగా మనకి ఇండికేటర్స్ని కూడా డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. ఎవరు చేశారు, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనేది నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్స్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. ఇది అన్ని సెక్టార్స్ యొక్క పార్టిసిపేటరీ అప్రోచ్ ద్వారా తీసుకురావడం జరిగింది. ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ని, అన్ని సెక్టార్స్ని కన్సల్ట్ అయ్యి చాలా కాంప్రహెన్సివ్గా వీటిని తీసుకురావడం అనేది జరిగింది. సో దీన్ని నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ అని అనడం జరుగుతుంది. నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ చాలాసార్లు మనం నీతి ఆయోగ్ దీన్ని డెవలప్ చేసిందని పొరపడే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఎందుకనంటే ఎస్డిజి అనగానే మనం రెగ్యులర్గా వినే పేరు నీతి ఆయోగ్. కానీ నీతి ఆయోగ్ దీన్ని మానిటరింగ్ మాత్రమే చేస్తుంది, కోఆర్డినేషన్ కూడా చేస్తుంది. కానీ ఈ ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేసింది మాత్రం మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ దీన్ని డెవలప్మెంటల్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నీతి ఆయోగ్ దీన్ని టేక్ ఓవర్ చేసింది. కంప్లీట్గా మానిటరింగ్, కోఆర్డినేషన్, ఈవెన్ పబ్లిషింగ్ ద ఇండెక్స్, ఆల్ అదర్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు ఎస్డిఏజీస్ ఆర్ టేకెన్ ఓవర్ బై నీతి ఆయోగ్, రైట్. సో నీతి ఆయోగ్ అనేది ఇక్కడ మనకి నోడల్ ఏజెన్సీస్. ఎస్డిజీస్ అనేవి ఏవైతే ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో, నేషనల్ పాలసీస్, డెవలప్మెంటల్ అజెండాస్ ఉన్నాయో కంప్లీట్గా ఇంటిగ్రేట్ అనేది చేయడం అనేది జరిగింది. సో అడాప్షన్ ఆఫ్ ఎస్డిజీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియా ఎలా ఏ విధంగా అయితే అడాప్ట్ చేసుకుందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూడా వీటిని కంప్లీట్గా అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో గ్లోబల్ ఎస్డిజీ ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో కంప్లీట్గా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని వీటికి టార్గెటింగ్ అలైన్గా చేసుకోవడం అనేది జరిగింది, రైట్. సో సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఇనిషియేటివ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, నీతి ఆయోగ్ అనేది పబ్లిష్ చేయడం అనేది జరిగింది. నీతి ఆయోగ్ దీన్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డెవలప్ చేయడం జరిగింది, రైట్. సో నీతి ఆయోగ్ అనేది ఎస్డిజి ఫ్రేమ్వర్క్ని డెవలప్ చేయడం జరిగింది. ఎస్డిజి ఇండియా ఇండెక్స్ని డెవలప్ చేస్తూ దాని ర్యాంకింగ్స్ని అనేది ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో దట్ ఏంటంటే స్టేట్స్ అనేవి ఒక కాంపిటేటివ్నెస్ని ప్రమోట్ చేయడం కోసం, స్టేట్లో కోఆపరేషన్ అండ్ కొలాబరేటివ్ని ప్రమోట్ చేయడం. సో కాంపిటేటివ్ ఫెడరలిజంలో పాటుగా ఈ ఇండెక్సెస్ని పబ్లిష్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో రీసెంట్గా 4th ఎడిషన్ పబ్లిష్ అయిపోయింది. 2023-24 రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఏ రోజు చేశారు, 12th జూలై 2024లో పబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో 113 ఇండికేటర్స్ మాత్రమే. ఇక్కడ క్వశ్చన్ అడగవచ్చు, అన్ని ఇండికేటర్స్కి కవరేజ్ ఉంది అని అడగవచ్చు. ఇండికేటర్స్ ఎన్ని ఉన్నాయి, 232 ఇండికేటర్స్ ఉన్నాయి, 169 టార్గెట్స్ ఉన్నాయి, 17 గోల్స్, 169 టార్గెట్స్, 232 ఇండికేటర్స్ అనేవి ఉండడం జరిగింది. కానీ ఇండియా మ్యాపింగ్ అనేది ఓన్లీ 113 ఇండికేటర్స్ మాత్రమే ప్రస్తుతం చేస్తూ వస్తుంది. సో ఇంటిగ్రేట్ ప్రాసెస్ అనేది ఇంకా డెవలప్మెంటల్ యాక్టివిటీస్లోనే, డెవలప్మెంటల్ స్టేజ్లోనే ఉండడం జరుగుతూ ఉంది, రైట్. సో వీటిలలో భాగంగా స్టేట్స్ని డివైడ్ చేయడం జరిగింది. ఏవైతే 100% స్కోర్ చేస్తాయో వాటిని అచీవర్స్గా డిక్లేర్ చేయడం, 65 to 99 స్కోర్ చేసిన వాళ్ళని ఫ్రంట్ రన్నర్స్గా, అండ్ 50 to 65 స్కోర్ చేసిన వాళ్ళని పర్ఫార్మర్గా, అండ్ ఇండెక్స్లో 0 to 49 చేసిన వాళ్ళని ఆస్పిరెంట్గా డిక్లేర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎస్డిజి స్కోర్ను బట్టేసి వాటిని కేటగిరీస్గా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏపీ యొక్క స్కోర్ ఎంత, ఏపీ స్కోర్ వచ్చేసి 74. ఎందులో ఉంటుంది, ఫ్రంట్ రన్నర్లో ఉంటుంది. సో ఏపీ అనేది ఫ్రంట్ రన్నర్గా ఉంది. ఓవరాల్ ర్యాంక్ ఎంత ఉంది, ఓవరాల్ ర్యాంక్ వచ్చేసి 9th ర్యాంక్ అనేది ఉండడం అనేది జరిగింది. 9th ర్యాంక్ అనేది ఉండడం జరిగింది. సో ఎస్డిజి ఇండియా ఇండెక్స్ అనే దాంట్లో 2023-24లో 9th ర్యాంక్ ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ అడిగే అవకాశం అనేది ఉంది. ఎన్నో ర్యాంక్ని ఆక్యుపై చేసింది. అదేవిధంగా కాంపోజిట్ లెవెల్లో ఏవైతే ఒక్కొక్క గోల్ లెవెల్లో ఉన్నాయో అక్కడ కూడా వాటి యొక్క ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏపీ అనేది ఎస్డిజి 7కి ఫస్ట్ ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. ఎస్డిజి 7 దేని గురించి మాట్లాడుతుంది, ఎనర్జీ గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. డీటెయిల్గా చూద్దాం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎస్డిజి 1 to 70స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈజీగా అనేది చెప్తాను. సో సెకండ్ ప్లేస్లో దాంట్లో ఉంది ఎస్డిజి 14 ఇంప్లిమెంటేషన్. ఎస్డిజి 14 అనేది లైఫ్ బిలో వాటర్, వాటర్లో ఏదైతే లైఫ్ ఫామ్ ఉంటున్నాయో వాటిని ఎలా కన్జర్వ్ చేయాలనే దాని గురించి ఎస్డిజి 14 డిస్కస్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కన్జర్వేషన్లో సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. సో పావర్టీ ఎరాడికేషన్లో 3rd ప్లేస్లో, అదేవిధంగా రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయడంలో 4th ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. సో ఓవరాల్ ఎస్డిజీస్ ఒకసారి చూద్దాం, 1 to 17 వరకు చూద్దాము. వాటిలో ర్యాంకింగ్ అనేది ఎంత ఉంది అనేది చూద్దాం. మనకు ర్యాంకింగ్ అని అబ్సల్యూట్ ర్యాంకింగ్ అనేది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ 1-4 అనేది గుర్తుపెట్టుకోండి, 1 to 4 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్లేస్ దేంట్లో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎస్డిజి 7లో ఫస్ట్ ప్లేస్లో రావడం అనేది జరిగింది. ఎస్డిజి 14లో సెకండ్ ప్లేస్,
ఎస్డిజి 1లో కూడా ఎంత ఉందనేది చాలా ఇంపార్టెంట్. పావర్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఎంత ప్లేస్ అనేది ఉందనేది కూడా ఇంపార్టెంట్. థర్డ్ ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎస్డిజి 1 ఎండింగ్ పావర్టీ ఎండ్ పావర్టీ ఇన్ ఆల్ ఫార్మ్స్, రైట్. సో డిపార్ట్మెంట్ కన్సర్న్ ఎవరు, దీనికి రూరల్ డెవలప్మెంట్ అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్. సో ర్యాంక్ ఎంత ఉంది, ఇందాక చూసినట్టు థర్డ్ ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో ఎస్డిజి 1గా ఎండింగ్ పావర్టీ అనేది తీసుకున్న, పావర్టీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అన్ని సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలకి కారణం పావర్టీయే. పావర్టీ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఇల్నెస్ ఇన్ ద సొసైటీ. ఎటువంటి డిజాస్టర్స్ జరుగుతున్నా, వార్స్ ఇవన్నీ జరుగుతున్నా అన్నింటికి అట్లీస్ట్ కొన్ని డైమెన్షన్స్లో, సోషల్ డైమెన్షన్స్లో ఉంటుంది కదా. ఇన్ఈక్వాలిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు వారి యొక్క అక్కడ ఉన్న సోషల్ టెన్షన్స్ ప్రివైల్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సోషల్ టెన్షన్స్ ఎక్కువగా అయినప్పుడు వార్స్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది, రైట్. సో ఎండింగ్ పావర్టీ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ. పావర్టీని ఎలిమినేట్ చేయడం అనేది అన్నిటికంటే ఎక్కువ ప్రియారిటీ. సెకండ్ ప్రియారిటీ వచ్చేసి ఎండింగ్ హంగర్. పావర్టీ తర్వాత అంతే పెద్ద శత్రువు ఏంటి, హంగర్ అనేది శత్రువు, రైట్. సో హంగర్ అనేది ఉండకూడదు. ఒకనొక టైంలో ఇప్పుడు మనం ఏంటి మంగళయాన్ చేస్తున్నాము, చంద్రయాన్ చేస్తున్నాము. ఇటువంటి టైంలోనే ఇఫ్ వీఆర్ లెటింగ్ పీపుల్ టు స్టావ్ బికాస్ ఆఫ్ నాట్ అవైలబిలిటీ ఆఫ్ ద ఫుడ్ ఆర్ నాన్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ద ఫుడ్ రిసోర్సెస్ అని అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు ద హ్యుమానిటీ. సో అందుకే పావర్టీతో పాటు హంగర్ని కూడా ఎలిమినేట్ చేయాలి. దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు, డిపార్ట్మెంట్ వచ్చేసి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్. ఇందులో 10th పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. సో పావర్టీ అయిపోయింది, హంగర్ అయిపోయింది. తర్వాత వచ్చేసి గుడ్ హెల్త్ అనేది ఇంపార్టెంట్. హెల్త్ అనేది ఇండికేటర్. సో హెల్త్ వచ్చేసి హెల్త్, మెడికల్, ఫ్యామిలీ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. 11th పొజిషన్లో ఉండడం జరిగింది. సో ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంపార్టెంట్. హెల్త్ అయిపోయింది, హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్లో 20th పొజిషన్లో ఉంది. బట్ ఎడ్యుకేషన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో ఎడ్యుకేషన్లో చాలా తక్కువ ర్యాంక్ అనేది రావడం జరిగింది. సో ఎడ్యుకేషన్లో ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం అనేది ఉంది. దెర్ ఈజ్ అ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీలో వచ్చేసి 14th ప్లేస్ అనేది ఆక్యుపై చేయడం జరిగింది. ఎవరు చేస్తారు, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేది దీనికి కన్సర్న్ డిపార్ట్మెంట్గా ఉంది, రైట్. సో ఇప్పటి వరకు మీరు గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ సోషల్ డైమెన్షన్స్, సోషల్ ఆస్పెక్ట్స్, రైట్. సో పావర్టీ అనేది అన్ని ఆస్పెక్ట్లో ఉంటుంది. పావర్టీ, హంగర్, తర్వాత వచ్చేసి హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ జెండర్. సో ఈ 5 వచ్చేసి సోషల్ ఇండికేటర్స్గా గుర్తుపెట్టుకోండి, సోషల్ టార్గెట్స్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ వాటర్ని కూడా నేను ఎకానమీలో యాడ్ చేస్తున్నాను. వాటర్ కూడా ఇండస్ట్రీస్కి అవసరమే అన్నట్టు గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఏంటి, వాటర్ అనేది అవసరం. క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్, రూరల్ వాటర్ సప్లై అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, రైట్. సో దీంట్లో ఇండికేషన్ ఎంత ఉంది, 11 అనేది రావడం జరిగింది. సో అఫోర్డబుల్ క్లీన్ ఎనర్జీలో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. దీనికి ఎవరు, ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్ డిపార్ట్మెంట్ అనేది దీనికి నోడల్ ఏజెన్సీగా ఉండడం అనేది జరిగింది. సో ఎస్డిజి 8లో డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. సో దీనిలో ప్లానింగ్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకానమీ అండ్ స్టాటిస్టిక్స్, తర్వాత లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ అనేది నోడల్ ఏజెన్సీగా ఉండడం అనేది జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్డిజి 9లో ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీనికి ఇండస్ట్రీ, ఫైనాన్స్ అండ్ ఏపీఐసి డిపార్ట్మెంట్ ఆఫ్ కన్సర్న్గా ఉండడం అనేది జరిగింది. దీంట్లో ర్యాంక్ కూడా తక్కువగా ఉంది, 21లో ఉంది. సో ఇండస్ట్రియలైజేషన్ కూడా పెంచడం ద్వారా, ఈజ్ ఆఫ్ డూయింగ్ని కూడా ప్రమోట్ చేయడం ద్వారా కూడా దీన్ని ప్రమోట్ చేసే అవకాశం అనేది ఉంది. రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం అనేది అనదర్ టార్గెట్. ఇక్కడ చూడండి 10 ఉంది, రైట్. సో 10 ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. 10 ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి అన్న అవసరం. ఇదర్ 1 ఉంది లేదంటే 0 ఉంది, ఆ విధంగా చూడండి. 9 ఉంది, 9 వచ్చేసి 3గా డివైడ్ చేయండి. అందుకే ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రావడం జరుగుతుంది. 8లో వచ్చేసి ఎకనామిక్ గ్రోత్ ఇన్ఫైనైట్గా లూప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అఫోర్డబుల్ ఎనర్జీ, వాటర్ తర్వాత మనకి అంతే ముఖ్యమైనది ఎనర్జీ, రైట్. సో ఈ విధంగా 5 వరకు సోషల్ ఇండికేటర్స్ అయిపోతుంది. 6th వచ్చేసి వాటర్, తర్వాత ఎనర్జీ, తర్వాత ఎకనామీ, తర్వాత 333 ఏదైతే ఉన్నాయో 3x3 గుర్తుపెట్టుకోండి. అవేంటి, ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత 10 ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా, రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్. అండ్ 11 వచ్చేసరికి సిటీస్ని గుర్తుపెట్టుకోండి. సిటీస్లో 11 లాగా ఉంటుంది. సో 11 అండ్ సిటీస్లో సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ ఉంటుంది. 12 వచ్చేసరికి రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఒక్కరమే ఇద్దరికి కావాల్సిన ఫుడ్ని అన్నింటినీ కన్జ్యూమ్ చేయడం అనేది, అవసరాలని కన్జ్యూమ్ చేయడం జరుగుతుంది. ఎనర్జీ అయినా రిసోర్సెస్ అయినా కన్జ్యూమ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో 1, 2 అనేది ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. సో ఇదే మనం ఏంటి అని అంటే రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో ఎస్డిజి 13 అనేది క్లైమేట్ యాక్షన్ రిలేటెడ్గా ఉంటుంది. మనకు తెలుసు యుఎన్ఎఫ్సిసిసి ఉంటుంది కదా, యుఎన్ఎఫ్సిసిసిలో 3C ఏదైతే ఉన్నాయో,
సో 3 రావడానికి క్లైమేట్ యాక్షన్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ తర్వాత ఇంకోటి ఏంటి, లైఫ్ అనేది ఇంపార్టెంట్ కదా. సో లైఫ్ అనేది ఫస్ట్ వాటర్లో స్టార్ట్ అయిందా, ల్యాండ్లో స్టార్ట్ అయిందా? వాటర్లో స్టార్ట్ అయింది కాబట్టి సో లైఫ్ బిలో ద వాటర్ అనేది ఇంపార్టెంట్. సో 15 వరకు వచ్చేసరికి లైఫ్ బిలో అయిపోయింది, లైఫ్ ఆన్ ల్యాండ్, రైట్. సో 16 వచ్చేసరికి పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్. 1670స్ని గుర్తుపెట్టుకోండి. 16 వచ్చేసరికి ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అల్టిమేట్ ఏమేంటి అని అంటే పీస్ని ప్రమోట్ చేయడం, జస్టిస్ని ప్రమోట్ చేయడం, ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ని, డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ని ప్రమోట్ చేయడం ద్వారా పీస్, జస్టిస్ని మనం తీసుకురాగలుగుతాం. అదేవిధంగా ఎస్డీజీ 17 అనేది ఈ ఎస్డీజీస్ ఏవైతే ఉన్నాయో పైన మెన్షన్ చేసిన 16 ఎస్డీజీస్ అనేది ఏ ఒక్క కంట్రీ కూడా ఇండిపెండెంట్గా చేయలేదు, రైట్. సో ఎన్విరాన్మెంట్ అనేది మనకు తెలుసు, ఒక కంట్రీలో కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. ఎక్కడైతే పొల్యూషన్ ఉందో ఆ పొల్యూషన్కి కారణం అనేది ఇంకో కంట్రీలో ఉంటుంది, కానీ మేము కాదు అని ఇంకోరు బ్లేమ్ చేస్తూ ఉంటారు. సో పార్ట్నర్షిప్స్ లేకుండా ఎటువంటి యాక్టివిటీ అనేది జరగదు, ఎటువంటి ప్రోగ్రెస్ అనేది మనం ఎస్డీజీస్ రిలేటెడ్గా అచీవ్ చేయలేం. ఇవన్నీ క్లైమేట్ యాక్షన్ రిలేటెడ్ తీసుకోవాలి అనుకుంటే టెక్నాలజీ అనేది చాలా అవసరం. కానీ టెక్నాలజీ ఎక్కువగా ఎవరు డెవలప్ చేశారు, వెస్ట్రన్ కంట్రీస్ డెవలప్ చేశాయి. సో వెస్ట్రన్ కంట్రీస్ అనేది టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయకపోతే క్లైమేట్ యాక్షన్స్లో మనం ఎటువంటి ప్రోగ్రెస్ని కూడా తీసుకురాలేము. సో అందుకోసమే పార్ట్నర్షిప్స్ అనేవి చాలా అవసరం, గ్లోబల్ పార్ట్నర్షిప్స్ అనేవి చాలా అవసరం. చాలా ఫైనాన్షియల్ యాక్టివిటీస్ కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కెపాసిటీ బిల్డింగ్ అనేది చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ చేయాలి. ఏ ఒక్క కంట్రీ కూడా ఇండివిజువల్గా దీన్ని ట్యాకిల్ చేయలేదు. అందువల్లనే గ్లోబల్ పార్ట్నర్షిప్స్ అనేవి అవసరం, రైట్. సో రెడ్యూస్డ్ ఇన్ఈక్వాలిటీస్ రిలేటెడ్ ఇన్ఈక్వాలిటీస్ దేనికి మాట్లాడుతుంది, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది దీనికి రిలేటెడ్ 17 ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, సిటీస్ అనగానే వచ్చేసి మనకేంటి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లేస్లో వచ్చేసి 9th ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. ముందుగానే చూసాం రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్ అని వచ్చేసి ఎస్డీజీ 12. దీన్ని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎవరు డిపార్ట్మెంట్ ఆఫ్ కన్సర్న్ వచ్చేసి అగ్రికల్చర్ 4th ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. క్లైమేట్ యాక్షన్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సెన్సర్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ చూసుకోవడం అనేది జరుగుతుంది. దీంట్లో 12th ప్లేస్లో ఉండడం చూస్తూ ఉన్నాం. లైఫ్ బిలో వాటర్ ఆల్రెడీ చూసాం, 2nd ప్లేస్లో రావడం జరిగింది. దీన్ని ఫిషరీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్లింగ్ అనేది చేస్తూ ఉంది. అదేవిధంగా లైఫ్ ఆన్ ల్యాండ్ వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఉంది. 14th ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. లా అండ్ విలేజ్ వార్డ్ సెక్రటరీస్ డిపార్ట్మెంట్ అనేది దీన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. 12th ప్లేస్లో ఉండడం జరిగింది. సో ఎస్డీజీ 1 to 17 అనేవి చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా అడుగుతారు, మినిమం 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి పావర్టీ అనేది రూట్ కాజ్ కాబట్టి పావర్టీని ఎలిమినేట్ చేయాలి. తర్వాత హంగర్ ఉంటుంది. 2 అయిపోయిన తర్వాత హెల్త్ కేర్ అనేది ఇంపార్టెంట్, ఫుడ్ తర్వాత హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ వచ్చేసాయి. కానీ మనకు జెండర్ ఈక్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్. జెండర్ ఈక్వాలిటీని 5th ప్లేస్లో తీసుకురావడం అనేది జరిగింది. 6th ప్లేస్లో వాటర్ తీసుకురావడం, 7th ప్లేస్లో ఎనర్జీ, 8th ప్లేస్లో ఎకానమీ కూడా స్ట్రైవింగ్లో ఉండాలి. 9th ప్లేస్లో ఇండస్ట్రీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలి. 10th ప్లేస్లో 1-0 ఉంది కాబట్టి ఇన్ఈక్వాలిటీస్. 11లో సిటీస్లో చెప్పాను కదా, I ఉంటుంది. సో సిటీస్ వచ్చేసి 11 వచ్చేసి సిటీస్. 12 1-2 కాబట్టి కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. 13 వచ్చేసి UNFCCC ఉంటుంది, క్లైమేట్ యాక్షన్. తర్వాత నెక్స్ట్ లైఫ్ బిలో వాటర్, లైఫ్ ఎబోవ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసి పీస్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్. పీస్ అనేది అల్టిమేట్గా ఇంపార్టెంట్, పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత గ్లోబల్ పార్ట్నర్షిప్స్ అనేవి ఎందుకు, ఏ ఒక్క కంట్రీ కూడా దీన్ని ఇండివిజువల్గా అచీవ్ చేయలేదు కాబట్టి గ్లోబల్ పార్ట్నర్షిప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ ఫర్ అచీవింగ్ ఎస్డీజీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో వీటిని అచీవ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని ఇన్స్టిట్యూషనల్ అరేంజ్మెంట్స్ అనేవి చేయడం జరిగింది. వాటి గురించి జస్ట్ బ్రీఫ్గా చూద్దాం. క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంది, కానీ జస్ట్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే ఫ్రేమ్వర్క్ అనేది ఇంప్లిమెంట్ చేయడం కోసం అనేది కీ గైడింగ్ ప్రిన్సిపల్స్ని ఎస్టాబ్లిష్ చేసుకుంది. అకౌంటబిలిటీ, ఇన్నోవేషన్ అండ్ ఇంటిగ్రేషన్, కొలాబరేషన్. అకౌంటబిలిటీ అంటే ప్రతి ఒక్క స్కీమ్ ఏదైతే తీసుకొస్తున్నారో ప్రతి ఒక్క టార్గెట్కి ఎందుకు అచీవ్ చేయలేదనే దానికి కూడా జవాబుదారీగా ఉండడం జరిగింది. సో రెగ్యులర్ వేలో స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఇన్నోవేటివ్ వేస్లో స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయడం, సర్వీస్ డెలివరీని ఇంప్రూవ్ చేయడం కోసం ఇన్నోవేషన్ని తీసుకురావడం జరిగింది. సో ముందుగానే చూసాం ఎస్డీజీస్ డెవలప్మెంటల్ గోల్ అనేవి మల్టీ సెక్టరల్ అలైన్మెంట్ అనేది అవసరం. సో వేరియస్ డిపార్ట్మెంట్ మధ్యలో ఇంటిగ్రేషన్ అనేది చాలా అవసరం. అదేవిధంగా కొలాబరేషన్ కూడా అవసరం అవుతూ ఉంటుంది. అదేవిధంగా మల్టీ సెక్టరల్ కొలాబరేషన్ కూడా అవసరం. గవర్నమెంట్ అవసరం, ప్రైవేట్ యొక్క సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్స్ అవసరం. అదేవిధంగా సివిల్ సొసైటీ యాక్టివ్ కాంట్రిబ్యూషన్స్ కూడా ఇందులో అవసరం. గవర్నమెంట్ అనేది ఒక గైడ్ లైన్స్ని చూపించడం జరుగుతుంది, కానీ ప్రైవేట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ ద యాక్చువల్ ఇంప్లిమెంటెడ్, రైట్. సో ఎప్పుడైతే కూడా ఇప్పుడు మనకి పొల్యూషన్ రిలేటెడ్ గవర్నమెంట్ అనేది ఒక నామ్స్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది, కానీ రెగ్యులర్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం దేని మీద ఉంది, ప్రైవేట్ సెక్టర్ మీద. ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఆటోమొబైల్స్ అవ్వచ్చు.
సో వారు అడాప్ట్ చేసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సివిల్ సొసైటీ ఏం చేస్తూ ఉంటుంది, అకౌంటబిలిటీని ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది, అవేర్నెస్ని ప్రమోట్ చేయడమే జరుగుతుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ లాంటి ప్రోగ్రామ్స్ అనేవి చాలా హిట్ అయ్యాయంటే కారణం ఏంటి అంటే యాక్టివ్ సివిల్ సొసైటీ. ఎందుకు, సివిల్ సొసైటీ మీద ట్రస్ట్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది పబ్లిక్కి. వెన్ కంపేర్ టు ద గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్కి ఎక్కువగా సివిల్ సొసైటీస్ మీద నమ్మకం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రాక్సిమిటీ ఎక్కువగా ఉంటుంది, లోకల్ అవేర్నెస్ ఉంటుంది, లోకల్ సైకీకి వాళ్ళు అప్పీల్ చేయడం అనేది జరుగుతుంది, పవర్ బ్యారియర్ అనేది ఉండదు. సో సివిల్ సొసైటీ కూడా క్రూషియల్ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని తీసుకురావడం జరిగింది ఎస్డీజీ ఇంప్లిమెంటేషన్లో. వెరీ ఇంపార్టెంట్, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అనేది ఓవరాల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ స్ట్రాటజీస్ని డ్రా చేయడానికి క్రూషియల్ రోల్ని ప్లే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ స్టాటిస్టిక్స్ అనేది ఏం చేస్తూ ఉంటుంది, డేటా కలెక్షన్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మానిటరింగ్, డేటా కలెక్ట్ చేసిన డేటాని మానిటర్ చేస్తూ ఉంటుంది, అనాలిసిస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంటల్ ఏం చేస్తూ ఉంటుంది, లోకల్ గవర్నెన్స్ అండ్ రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని చూసుకుంటూ ఉంటుంది. సో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అనేది అర్బన్ ప్లానింగ్ అండ్ సస్టైనబుల్ ఇనిషియేటివ్స్ని తీసుకోవడానికి రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటూ ఉంటుంది. సో దీనిలో మెయిన్గా వచ్చేసి ఫస్ట్ వన్ చాలా ఇంపార్టెంట్, ఏపీ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డ్రాయింగ్ ద స్ట్రాటజీ ఫర్ ఎస్డీజీస్ ఇంప్లిమెంటేషన్, రైట్. సో అదేవిధంగా మానిటరింగ్ సెల్స్కి యుఎన్డిపి సహకారంతో ఒక టెక్నికల్ సపోర్ట్ టీమ్స్, వారి యొక్క సహకారంతో ఒక మానిటరింగ్ టీమ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది, రైట్. సో ఎవరు ఎట్లా ఓవర్ వ్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దీనికి ఎవరు సహకారం తీసుకుంటున్నారు, యుఎన్డిపి సహకారం అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. వెరీ ఇంపార్టెంట్, ఎవరి సపోర్ట్ తీసుకున్నారని అడిగే అవకాశం అనేది ఉంది. యుఎన్డిపి ఒక సపోర్ట్ అనేది తీసుకుంటూ రావడం జరిగింది. సో ఇప్పుడు ప్రోగ్రెస్ ఆఫ్ ఎస్డీజీస్ అచీవ్మెంట్స్, ఎస్డీజీస్ 1 to 17 వరకు ఏపీ ఒక ప్రోగ్రెస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇవి ప్రోగ్రెస్ చూసుకుంటూనే ఒక మళ్ళీ 1 to 17 వరకు రివిజన్ లాగా ఉంటుంది, రైట్. సో ఎండింగ్ పావర్టీ ఇన్ ఆల్ ఫార్మ్స్ అనేది అబ్సల్యూట్నెస్ ఉంటుంది, అండ్ రిలేటివ్ పావర్టీ ఉంటుంది, జనరేషనల్ పావర్టీ ఉంటుంది, రైట్. సో అన్ని డైమెన్షన్స్లో పావర్టీస్ని ఎలిమినేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో కోర్ థీమ్ ఆఫ్ ఎస్డీజీ 1 ఏంటి, టు ఎలిమినేట్ పావర్టీ ఇన్ ఇట్స్ ఆల్ డైమెన్షన్స్, బోత్ ఇన్కమ్ అండ్ నాన్ ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏంటి, ఓన్లీ ఇన్కమ్ అనేది తక్కువగా ఉన్నట్లయితే ఇన్కమ్ పావర్టీ అనేది జరుగుతుంది. ఒక పర్సన్స్ అనేవారు చెప్పాను కదా, $2.15 అనేది ఎర్నింగ్ అనేది లేకపోయినట్లయితే అక్కడ ఇన్కమ్ పావర్టీగా చూడడం అనేది జరుగుతుంది. కానీ నాన్ ఇన్కమ్ పావర్టీ కూడా ఉంటుంది. ఏ విధంగా, డబ్బు చాలా ఎక్కువగా ఉంది కానీ ఆ ఏరియాలో ఎటువంటి హాస్పిటల్ లేదు, సో అక్కడ ఏముంది అన్నట్టు హెల్త్ పావర్టీ ఉన్నట్లే కదా. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి లేవు అక్కడ, రైట్. చుట్టుపక్కల ఒక 30-40 కిలోమీటర్ల వరకు ఎటువంటి ఎడ్యుకేషన్స్ లేవు, కానీ అక్కడ వాళ్ళు చాలా ల్యాండ్ లార్డ్స్ అలాంటివి ఉన్నా కూడా ఏం ఉపయోగం, ఎడ్యుకేషన్ పావర్టీ అనేది ఉన్నట్లే కదా. సో పావర్టీ అనేది అన్ని డైమెన్షన్స్లో ఉంటుంది, ఎకనామిక్ డైమెన్షన్స్లో ఉంటుంది, అదేవిధంగా నాన్ ఇన్కమ్ డైమెన్షన్స్లో కూడా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అన్ని డిప్రైవేషన్స్లో పావర్టీని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది, బోత్ ఇన్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్ బై 2030 అని చెప్పడం అనేది జరిగింది. ఇందుకోసం ఏం చెప్పారు, పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ని తీసుకురావడం జరిగింది, లైక్ ఎంజీ నరేగా, రైట్. సో 100 days వేజ్ గ్యారెంటీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన, హౌసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీస్ అనేది ఇవ్వడం ద్వారా కూడా మనం పావర్టీని ఎలిమినేట్ చేయవచ్చు. ఏ విధంగా, పీడిఎస్ స్కీమ్ ద్వారా మనం సబ్సిడైజ్కి గ్రెయిన్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది, హౌస్ హోల్డ్స్కి గ్రెయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకోటి ఏముంది, ఉజ్వల స్కీమ్ ఉంది. ఉజ్వల స్కీమ్స్లో ఎల్పిజిని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. పెన్షన్ స్కీమ్స్లో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద ఎవరైతే విడోస్ ఉన్నారో, ఓల్డ్ ఏజ్ ఉన్నారో, అండ్ ఈవెన్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారో వారందరికీ కూడా పెన్షన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన ద్వారా అనార్గనైజ్ సెక్టార్స్లో ఉన్న వారికి కూడా మనం పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి టార్గెట్ స్కీమ్స్ని తీసుకురావడం ద్వారా పావర్టీని ఎలిమినేట్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా పావర్టీ లెవెల్స్ అనేవి ఏపీలో ఎంత ఉన్నాయి, నేషనల్ డేటాలో ఎంత ఉందనేది కంపారిజన్ అనేది చేయడం జరిగింది. మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చూసాము, 2011-12 డేటాతో దీన్ని పబ్లిష్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ ఒకసారి రివిజన్ లాగా ఉంటుంది, చూద్దాం. సో రూరల్ పావర్టీ రేషియో అనేది ఎంత ఉంది, 10.96గా ఉంది. అర్బన్ పావర్టీ రేషియో వచ్చేసి 5.81గా ఉండడం అనేది జరిగింది. ఓవరాల్ హెడ్ కౌంట్ ఎంత ఉంది, 9.20. ఓవరాల్ హెడ్ కౌంట్ వచ్చేసి 9.20గా ఉండడం అనేది చూస్తూ ఉన్నాము. ఇన్ కంపారిజన్ టు ఆల్ ఇండియా పావర్టీ రేషియోస్, రూరల్ పావర్టీ రేషియో ఎంత ఉంది ఆల్ ఇండియా లెవెల్లో, 25.70గా ఉండడం అనేది చూస్తున్నాం. అర్బన్ పావర్టీ రేషియో 13.70, ఓవరాల్ హెడ్ కౌంట్ రేషియో 21.92గా ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది రూరల్ పావర్టీ అనేది ఎక్కువగా ఉంది కంపేర్ టు అర్బన్ పావర్టీ రేషియో. అర్బన్ పావర్టీ రేషియోతో కంటే రూరల్ పావర్టీలో ఎక్కువగా ఉంది. అండ్ కంపారిజన్గా చూసుకున్నప్పుడు ఇండియాలో ఏ విధంగా ఉంది, ఇండియా టు ఏపీ అనేది ఆల్మోస్ట్ లెస్ దెన్ హాఫ్గా ఉంది, సగానికంటే తక్కువగా ఉండడం అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము, రైట్. అదేవిధంగా
ఎక్కడైతే స్టేట్స్లో పాపులేషన్ అనేది 4 crores కంటే ఎక్కువగా పాపులేషన్స్ ఉన్న స్టేట్స్ ఉన్నాయి కదా మన ఇండియాలో, అందులో పావర్టీ అనేది ఏపీలోనే తక్కువగా ఉంది. రైట్. సో లోయెస్ట్ అమాంగ్ ద మేజర్ ఇండియన్ స్టేట్స్ విత్ ఎ పాపులేషన్ ఎక్సీడింగ్ 4 crores. 4 crore కంటే ఎక్కువగా పాపులేషన్ ఉన్న స్టేట్స్ ఏవైతే మేజర్ స్టేట్స్ ఉన్నాయో వాటన్నింటిలో ఏపీలోనే తక్కువగా పావర్టీ అనేది మనం చూడవచ్చు. ఎంత ఉంది ఓవరాల్ పావర్టీ వచ్చేసి 9.0% మాత్రమే ఉండడం మనం గమనించవచ్చు. రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ పావర్టీ. నెక్స్ట్ వచ్చేసి జీరో హంగర్. హంగర్లో సెకండ్ డైమెన్షన్ కూడా ఉంది. ఆ డైమెన్షన్ ఏంటి అని అంటే టు ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. SDG 2లో అగ్రికల్చర్ అనేది ఎక్కడ రాలేదు. మనం ఫస్ట్ డిస్కస్ చేసినప్పుడు మీరు గమనించినట్లయితే అగ్రికల్చర్ అనేది SDG 2లో ఇంటిగ్రల్ పార్ట్. అగ్రికల్చర్ గురించి ఎక్కువగా అడుగుతారు, ఎందుకంటే హంగర్ అనేది హైలైట్ అవుతూ ఉంటుంది, కానీ అగ్రికల్చర్ అనేది అక్కడ అంత డైరెక్ట్గా హైలైట్ అవ్వదు. సో అందుకోసమే వారు SDG 2 అనేది ఎక్కువగా అడగడం జరుగుతుంది. ఆర్ అగ్రికల్చర్ రిలేటెడ్ SDG ఏంటి అని అడగడం అనేది జరుగుతూ ఉంటుంది. సో SDG ఏం చెప్తుంది? SDG 2 అచీవ్ ఫుడ్ సెక్యూరిటీ, ఇంప్రూవ్డ్ న్యూట్రిషన్ అండ్ ప్రమోట్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. రైట్. సో కోర్ థీమ్ ఆఫ్ SDG 2 టు ఎలిమినేట్ ద హంగర్, మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఏవైతే ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేది పిల్లలకి అందుకోవడం లేదు, ఫుడ్ ద్వారా న్యూట్రియంట్స్ అనేది రావడం లేదు. జస్ట్ ఏంటంటే ఫుడ్ తింటున్నారు, కానీ అందులో కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్, వైటమిన్స్, ప్రోటీన్స్ అనేవి రావడం లేదు. సో దానినే మనం మాల్ న్యూట్రిషన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. బై ఎన్షూరింగ్ ఫుడ్ సెక్యూరిటీ, అన్ని టైంలో ఫుడ్ అనేది అవైలబుల్గా ఉండడం అనేది. ఇంప్రూవ్ న్యూట్రిషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్. ఈ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయని చెప్పడం అనేది జరిగింది. ఇంట్లో ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయంటే చిన్నపిల్లల్లో మాల్ న్యూట్రిషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఫుడ్ తింటున్నారు, కానీ రైస్, స్టేపుల్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో రైస్, వీట్ తింటున్నారు, వాటి ద్వారా ఏవైతే మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ కావాల్సినవి ఉన్నాయో వాటికి రావడం లేదు. తద్వారా ఏమవుతుంది? పిల్లల్లో ఎదుగుదల అనేది ఉండడం లేదు. వారి యొక్క ఏజ్కి, హైట్కి తగినట్టు వారి యొక్క ఎదుగుదల అనేది ఉండడం లేదు. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి అండ్ లాక్టేటింగ్ ఉమెన్స్కి తగిన పోషకాలు అనేది ఇవ్వడం లేదు. ఇన్అడిక్వేట్ న్యూట్రిషన్ ఫర్ బోత్ ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్. సో దానివల్ల ఏం జరుగుతుంది? ప్రివలెన్స్ ఆఫ్ హై రేట్స్ ఆఫ్ స్టంటింగ్ అండ్ వేస్టింగ్ అమాంగ్ ద చిల్డ్రన్. రైట్. సో వీటన్నింటిని ఏ విధంగా అడ్రస్ చేయాలనుకుంటున్నారు గవర్నమెంట్ వచ్చేసి? PDS సిస్టమ్స్ని ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, చాలా ఫోకస్గా, టార్గెట్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, అదేవిధంగా న్యూట్రిషన్ ప్రోగ్రామ్స్ని ప్రమోట్ చేస్తుంది, పోషణ్ ప్రమోట్ చేస్తుంది, సంపూర్ణ పోషణ్ ప్లస్ ఆ స్కీమ్స్ని కూడా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అగ్రికల్చర్ని కూడా సస్టైనబుల్ ప్రాక్టీస్ ద్వారా ప్రధానమంత్రి కృషి సించాయి యోజనలో ఉంది, హర్కేత్ కో పానీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో డ్రిప్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, వీటన్నింటిని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కూడా అగ్రికల్చర్ యొక్క సస్టైనబిలిటీని పెంచడం అనేది ఇంపార్టెంట్. అగ్రికల్చర్ సస్టైనబిలిటీ ఎందుకు అవసరం? ఇప్పుడు పావర్టీ అనేది ఎక్కువగా ఉంది. పావర్టీని అడ్రస్ చేయాలంటే ఏంటి? ఫుడ్ గ్రెయిన్స్ అనేవి కావాలి. ఆర్ పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ నీడ్స్కి కావాలంటే ఫుడ్ గ్రెయిన్స్ అనేది కావాలి. కానీ అగ్రికల్చర్ని చాలా అగ్రెసివ్గా ప్రమోట్ చేసి, చాలా పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ని ఎక్కువ యూజ్ చేసి మనం తీసామనుకోండి ఎక్కువ పంటలు, ఆ ల్యాండ్స్ అనేవి మళ్ళీ ఇంకొక పంటకి పనికి రాకుండా పోతాయి. ఒక డౌన్ ద లైన్ ఒక 10 years తర్వాత ఆ ల్యాండ్స్ అనేవి కంప్లీట్ డిగ్రేడ్ అయిపోతాయి, ఇన్ఫర్టైల్గా అవుతూ ఉంటాయి. సో అప్పుడు అగ్రికల్చర్ సస్టైనబిలిటీ ఉంటుందా? ఉండదు. ప్రజెంట్ డే నీడ్స్ అనేది మీట్ అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ డే పాపులేషన్కి మనం కావాల్సినంత ఫుడ్ని ఇస్తున్నాం, కానీ ఫ్యూచర్ జనరేషన్స్కి ఫుడ్ని పంటలు పండించుకోగలుగుతారా? లేరు. డైరెక్ట్ అల్టిమేట్ ఏం జరుగుతుంది? కన్వర్షన్ జరుగుతుంది, రియల్ ఎస్టేట్ జరుగుతుంది, ఇండస్ట్రియలైజేషన్. కానీ ఎంతవరకు? తినడానికి పంటలు కూడా కావాలి కదా. సో అందుకోసమే అగ్రికల్చర్ని కూడా సస్టైనబుల్గా ప్రమోట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతైతే ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటున్నామో ల్యాండ్ ప్రొడక్టివిటీని పెంచుతూనే సస్టైనబిలిటీని కూడా ఎన్షూర్ చేయడం అనేది అగ్రికల్చర్లో చాలా చాలా ఇంపార్టెంట్. లేదు అని అంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది పోతుంది. మనం కల్కి సినిమాలో చూసాం కదా. సో ఆ విధంగా డిస్ట్రాయ్ అయ్యే ఛాన్సెస్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో సస్టైనబుల్ అగ్రికల్చరల్ ఫార్మింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వాటిని కూడా గవర్నమెంట్ అనేది ప్రమోట్ చేస్తూ ఉంటుంది. సో కరెంట్ న్యూట్రియంట్స్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని మనకు హైలైట్ చేయడం అనేది జరిగింది. అనీమియా అంటే ఏంటి? బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్ అనేవి తగినంతగా లేకపోవడం అనేది అనీమియాని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఎందుకు వలుస్తుంది? ఐరన్ లెవెల్స్ అనేవి లేకపోవడం వల్ల. సో అనీమియా అనేది చాలా రూట్ కాజ్గా ఉంటుంది. ఎందుకు? ఆక్సిజన్ సప్లై అనేది తక్కువగా ఉంటుంది సెల్స్కి. సో ప్రొడక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ తక్కువగా ఉంటుంది, ఈవెన్ ఫిజికల్ యాక్టివిటీస్. సో అనీమియా అనేది అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ని ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అనీమియాని కంపల్సరీగా అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. స్పెషల్లీ ఇన్ అడోలసెంట్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వారికి ముఖ్యంగా అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా న్యూట్రిషన్ క్రైసిస్ అనేది ఉంది అని చెప్పేసి సర్వేలోనే చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఫుడ్ అయితే తీసుకుంటున్నాం, కానీ వాటి ద్వారా రావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అనేది రావడం లేదు. జస్ట్ రైస్ తింటున్నాం. రైస్ అనేది ఓన్లీ కార్బోహైడ్రేట్స్ రావడం జరుగుతూ ఉంటుంది తప్ప దాంట్లోంచి రావాల్సిన ప్రోటీన్ అనేది రాదు. వైటమిన్స్, ప్రోటీన్ అనేది ఎక్కువగా రావు. వాటి వల్ల ఏం జరుగుతుంది? స్టంటింగ్, వేస్టింగ్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఎంత ఉంది స్టంటింగ్ అనేది? స్టంటింగ్ అంటే ఏంటి?
లో హైట్ ఫర్ ఏజ్ ఎంత 15 ఉంది, కానీ దానికి కావాల్సిన హైట్ అనేది లేదు. ఒక 10 ఇయర్స్ కావాల్సిన హైట్ మాత్రమే ఉండడం అనేది జరుగుతూ ఉంది. సో అటువంటి దాన్ని మనం స్టంటింగ్ అని పిలవడం జరుగుతుంది. ఎంత ఉంది స్టంటింగ్లో? 31.5% పీపుల్ ఎవరైతే ఉన్నారో, చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారందరూ స్టంటింగ్లోకి గురవుతూ ఉన్నారు. రైట్. సో వేస్టింగ్ అని అంటే ఏంటి? లో హైట్ ఫర్ హైట్, లో వెయిట్ ఫర్ హైట్ అయితే ఉన్నారు, కానీ చాలా పల్చగా బక్కగా ఉండడము జరుగుతూ ఉంది. సో ఎంతమంది ఉన్నారో 16.1% అనేది ఉండడం జరుగుతుంది. అండర్ వెయిట్ అనేది ఉన్నారు. అండర్ వెయిట్ లెస్ దెన్ 5 ఇయర్స్లో ఉండాల్సిన వెయిట్ అనేది ఉండడం లేదు పిల్లల్లో. 35.5%గా ఉండడం అనేది జరుగుతూ ఉంది. రైట్. సో అనెమిక్, ఎంతమందికి అనెమియా ఉంది అని చెప్తున్నారు? ఇది 6 to 65 monthsలో ఉన్న వారికి 63.2% ఉంది. చాలా ఎక్కువగా ఉంది. వీ నీడ్ టు అడ్రస్ దిస్. సో అనెమిక్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో 15 to 49, ఆల్మోస్ట్ 58%, ఆల్మోస్ట్ 60% ఆఫ్ అవర్ ఉమెన్ ఆర్ అనెమిక్ ఇన్ నేచర్. రైట్. సో దీన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. దాన్ని అడ్రస్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది వేరే స్కీమ్స్ని, ఇనిషియేటివ్స్ని తీసుకురావడం జరిగింది. నేషనల్ లెవెల్లో పోషణ్ అభియాన్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావడం అనేది జరిగింది. రైట్. సో దేనికోసం? టు ట్యాకిల్ ద మాల్ న్యూట్రిషన్ త్రూ సప్లిమెంటరీ న్యూట్రిషన్ అండ్ గ్రోత్ మానిటరింగ్ అండ్ ప్రమోటింగ్ ద హెల్త్ అవేర్నెస్ని కూడా ప్రమోట్ చేయడం ద్వారా ఈ మాల్ న్యూట్రిషన్ని అడ్రస్ చేయడానికి పోషణ్ అభియాన్ స్కీమ్ని గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లెవెల్లో సంపూర్ణ పోషణ్ అండ్ సంపూర్ణ పోషణ్ ప్లస్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. షెడ్యూల్ ఏరియాలో సంపూర్ణ ప్లస్ స్కీమ్ని, అదేవిధంగా సంపూర్ణ పోషణని అదర్ ఏరియాస్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చూస్తున్నాము. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టాపిక్లో చూడడం అనేది జరిగింది. ఇవి కూడా దేనికోసం? మాల్ న్యూట్రిషన్ని తగ్గించడం కోసం, చిల్డ్రన్లో, ఉమెన్లో తగ్గించడం కోసం, అదేవిధంగా న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ని ప్రొవైడ్ చేయడం కోసం, అదేవిధంగా డైటరీ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని డైవర్సిఫై చేయడం కోసం దీన్ని స్కీమ్స్ని తీసుకురావడం జరిగింది. అండ్ పీడిఎస్ స్కీమ్ కింద 100% కవరేజ్ అనేది ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఏదైతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉందో, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో 100% కవరేజ్ అనేది ఏపీలో ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దీని ద్వారా ఏం జరుగుతుంది? అఫోర్డబుల్ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పూర్కి ఇవ్వడం జరుగుతూ ఉంది. తద్వారా ఏదైతే హంగర్ ఉందో, హంగర్ని మనం అడ్రస్ చేయగలుగుతున్నాం. స్టిల్ హిడెన్ హంగర్ ఏదైతే న్యూట్రిషియస్ డెఫిషియట్ ఏదైతే ఉందో అది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్గా ఉంది. అదేవిధంగా అగ్రికల్చర్ రిలేటెడ్ క్లైమేట్ రెసిలియంట్గా ఉండాలి. క్లైమేట్ రెసిలియంట్ అంటే ఏంటి? క్లైమేట్ అనేది రెగ్యులర్గా చేంజ్ అవుతూ వస్తూ ఉంది. రైట్. సో క్లైమేట్ అనేది మారుతుంది. అకాల వర్షాలు ఎక్కువ జరుగుతున్నాయి, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ వర్షాలు వస్తే ఒకటేసారి డౌన్ పోర్ అనేది ఎక్కువగా వస్తుంది. అండ్ లాంగ్ డ్రై స్పెల్స్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో వీటిని తట్టుకొని నిలబడేలాగా మనం ఏవైతే హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయో వాటిని తయారు చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అగ్రికల్చర్ని కంప్లీట్గా మనం క్లైమేట్ రెసిలియంట్గా చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో మేక్ మోర్ ఎఫిషియంట్, ఎకనామికల్లీ వైబుల్ అండ్ క్లైమేట్ రెసిలియంట్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీటిని ఎక్కువగా తట్టుకునేందుకు ఫార్మర్స్ని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు షిఫ్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సాయిల్ హెల్త్ యొక్క మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్. అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ అనేది కూడా అగ్రికల్చర్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకు? అగ్రికల్చర్ యాక్టివిటీస్లోనే ఎక్కువగా 85% కంటే ఎక్కువగా వాటర్ అనేది అగ్రికల్చర్ యాక్టివిటీస్ కోసమే యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో అగ్రికల్చర్లో ఎఫిషియన్సీని ప్రమోట్ చేయడం ద్వారా వాటర్ యూటిలిటీని మనం తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. వాటర్ యూటిలైజేషన్ని తగ్గించే అవకాశం అనేది ఉంటుంది. దట్ ఇండైరెక్ట్లీ హెల్ప్స్ ఇన్ అదర్ ఎస్డిజి, దట్ ఈస్ ఎస్డిజి 6కి హెల్ప్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. రైట్. థర్డ్ వన్ వచ్చేసి ఏముంటుంది? హెల్త్ కేర్ రిలేటెడ్లో అవుట్కమ్స్ అనేవి ఏవేవి తీసుకురావాలనేది చెప్పడం జరిగింది. మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, రెడ్యూసింగ్ ద కమ్యూనికబుల్ అండ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. కమ్యూనికబుల్ డిసీజ్ అంటే ఏవైతే ఇన్ఫెక్టిషియస్ ప్యాథోజన్స్ ఉన్నాయో వాటి ద్వారా వచ్చేవి, బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, వీటి ద్వారా వచ్చేవి కమ్యూనికబుల్ డిసీజెస్. ఇవి ఒకరి నుండి ఇంకొకరికి స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. త్రూ కాంటాక్ట్ అవ్వచ్చు, వెక్టర్ బౌన్స్ అవ్వచ్చు. సో నాన్ కమ్యూనికబుల్ అంటే ఏమంటే హైపర్ టెన్షన్స్, క్యాన్సర్, డయాబెటీస్ అండ్ అదర్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్. సో ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్గా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా యూనివర్సల్ యాక్సెస్ టు మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్, మినిమైజింగ్ ద సబ్స్టాన్స్ అడిక్షన్స్, రెడ్యూసింగ్ ద రోడ్ ట్రాఫిక్ ఇంజురీస్ అండ్ డెత్స్. ఇది కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఏవైతే రోడ్ ట్రాఫిక్స్ ద్వారా డెత్స్ జరుగుతున్నాయో అది కూడా తగ్గించాలని ఎస్డిజి 3లో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పొల్యూషన్ రిలేటెడ్ ఇల్నెస్ని కూడా తగ్గించాల్సిన అవసరం అనేది. సో కీ అచీవ్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ సెక్టర్. ఐఎంఆర్ అనేది దేన్ని ఇండికేట్ చేయడం జరుగుతుంది? నెంబర్ ఆఫ్ డెత్స్ ఆఫ్ చిల్డ్రన్ బిలో 1 year ఏజ్ పర్ 1000 లైవ్ బర్త్స్. రైట్. సో 1000 లైవ్ బర్త్స్లో ఎంతమంది పిల్లలు చనిపోతున్నారు 1 year లోపల అనేది దీన్ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఐఎంఆర్ ఎంత ఉంది? ఐఎంఆర్ అనేది 24 అనేది ఉండడం జరుగుతుంది. ఇండియా లెవెల్లో ఎంత ఉంది? 28గా ఉండడం జరుగుతుంది. సో 2018లో ఎంత ఉంది? ఇది 41గా ఉండడం జరిగింది. దీనివల్ల ఇది ఇంత ప్రోగ్రెస్ అనేది రావడం జరిగింది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేది పెరగడం
జరిగింది. ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ వల్ల ఈ యొక్క మెటర్నల్ హెల్త్ కేర్ పాలసీస్ వల్ల కూడా ఇవి ఎక్కువగా ఇంప్రూవ్మెంట్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా ఎంఎంఆర్ మదర్స్ యొక్క డెత్ని ఇండికేట్ చేయడం అనేది, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వల్ల ఎంతమంది మదర్స్ చనిపోతున్నారు అనేది ఎంఎంఆర్ ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని 1,00,000 క్యాలిక్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో పర్ 1,00,000 మదర్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఎంతమంది చనిపోతున్నారు అనేది ఎంఎంఆర్ అనేది ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎంఎంఆర్ అనేది 45గా ఉంది కంపేర్ టు ఇండియాస్ యావరేజ్ ఎంత ఉంది, 97గా ఉండడం అనేది జరుగుతుంది. ఆయుష్మాన్ భారత్ అదేవిధంగా స్టేట్ స్పెసిఫిక్ హెల్త్ స్కీమ్స్ వల్ల కూడా ఇది మనం తగ్గించడం జరిగింది. అదేవిధంగా రిడక్షన్ ఇన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇందాక చూసాం కదా, ప్యాథోజన్స్ వల్ల రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇవి ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమిస్తూ ఉంటాయి. వీటిలో కూడా తగ్గడం అనేది జరిగింది. సో ఎంత బర్డెన్స్ అనేది 49% నుండి 27%కి తగ్గడం అనేది జరిగింది. సో ఫోర్త్ ఆస్పెక్ట్ వచ్చేసి క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ ఈక్విటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ ప్రమోట్ లైఫ్ లాంగ్ లెర్నింగ్, రైట్. సో ఇది మేజర్గా SDG 4 గురించి. SDG 4 యొక్క కోర్ ఏరియాస్ ఏంటి? సో ఫండమెంటల్ రైట్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ని UN అనేది ఫండమెంటల్ రైట్గా చెప్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ ఎ కీ డ్రైవర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో ఎంటైర్ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలని అంటే ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి హైగా ఉండాలి. ఎందుకోసం? కెపాసిటీ బిల్డింగ్ అవుతుంది, అదేవిధంగా అవేర్నెస్ అనేది జనరేట్ అవుతుంది, వారు ఎంప్లాయబిలిటీ స్కిల్ సెట్ అనేది పెరుగుతూ ఉంది, వారి యొక్క ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది, రైట్. సో వారి యొక్క డిసిషన్స్ అనేవి వారు తీసుకుని అవుతుంది. ఓవరాల్ ఎడ్యుకేషన్ వల్ల ఎంపవర్మెంట్ అనేది జరుగుతుంది. కాబట్టి సో కీ డ్రైవర్ ఆఫ్ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్గా చూడడం అనేది జరిగింది. గోల్ ఏంటి? టు ఎన్ష్యూర్ ఇంక్లూజివ్ ఈక్విటబుల్ అండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. ఇంక్లూజివ్ అని అంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఎడ్యుకేషన్ అనేది రావాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, కమ్యూనిటీ, రేస్, రీజియన్, రిలీజియన్, రైట్, సెక్స్, వీటన్నింటికి ఎటువంటి సంబంధం లేకుండా అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీకి ఎడ్యుకేషన్ అనేది రావాలి. ఈక్విటబుల్ అంటే వారి యొక్క సిచ్యువేషన్ అర్థం చేసుకొని కావాల్సిన సపోర్ట్ని కూడా ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సొసైటీలో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి, అందరు ఈక్వల్గా ఉండరు. ఆ టైంలో కొన్ని స్పెషల్ నీడ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో వాటిని సపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. గవర్నమెంట్ అందుకోసమే ఏవైతే స్కాలర్షిప్స్ ఉన్నాయో వాటిని ప్రమోట్ చేస్తూ స్పెషల్ కేర్ అనేది కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. హై క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. లేదు అని అంటే ఏం జరుగుతూ ఉంటుంది? అందరూ ఎడ్యుకేటెడ్ ఉంటారు, కాకపోతే ఎవరికి ఎడ్యుకేషన్ అనేది రాకుండా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే జెండర్ డిస్పారిటీస్ ఉన్నాయో వాటిని తగ్గించాల్సిన అవసరం అనేది ఉంటుంది, రైట్. సో ఇది గోల్గా ఉంటుంది. సో ఎడ్యుకేషన్ అనేది ఒక హ్యూమన్ రైట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో దట్ ఫాస్టర్స్ పీస్, ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ ఈక్వాలిటీ. అన్ని డైమెన్షన్స్లో మనకు ఏదైతే ప్రోగ్రెస్ రావాలన్నా కూడా, సొసైటీలో ఈక్వాలిటీ రావాలన్నా, ఎకనామీలో గ్రోత్ రావాలన్నా, ఓవరాల్గా పీస్ని అచీవ్ చేయాలన్నా కూడా ఎడ్యుకేషన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం అనేది అవసరం. సో కీ ఫోకస్ ఏరియాస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ పాలసీ: ప్రమోట్ ఈక్విటీ, ఇంక్లూజివ్నెస్ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఎన్రోల్మెంట్ అనేది ఎక్కువగా ఉండాలి, అదేవిధంగా డ్రాప్ అవుట్ రేట్ అనేది తక్కువగా ఉండాలి. ఎన్రోల్మెంట్ అంటే ఎవరైతే స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు ఉన్నారో ప్రతి ఒక్కరు స్కూల్కి వెళ్ళాలి, అటెండ్ అయ్యేలా చూసుకోవడం, అదేవిధంగా వెళ్ళిన వాళ్ళు డ్రాప్ అవ్వకుండా చూడడం అనేది కూడా ముఖ్య ఉద్దేశం. వీటికి సపోర్టివ్గా ఏముండాలి? స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. ఎందుకు అంటే స్కూల్కి వెళ్తారు పిల్లలందరూ, స్కూల్లో స్టాఫ్ లేరు, అదేవిధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేరు, లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంది. సో బెటర్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటే ప్రమోషన్ ఎక్కువగా ఉంటుంది, స్కూల్కి పిల్లలు ఎక్కువగా వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది, ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉంటుంది, డ్రాప్ అవుట్ అనేది తక్కువగా ఉంటుంది. అందుకోసమే లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని పెంచడం కోసం స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లెర్నింగ్ అవుట్కమ్స్ని పెంచడం, అవుట్పుట్స్తో పాటు అవుట్కమ్స్ని కూడా పెంచడం అనేది ఇంపార్టెంట్. అవుట్పుట్ అంటే ఏంటి? ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు. అవుట్కమ్స్ అంటే ఎంతమంది ఎఫెక్టివ్గా చదవగలుగుతున్నారు, ఎంతమంది ఎఫెక్టివ్గా క్రిటికల్ థింకింగ్ చేయగలుగుతున్నారు, ఇచ్చిన క్వశ్చన్ని ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలుగుతున్నారు అనేది అవుట్కమ్స్ ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. వీటి కోసం ఏవైతే కరికులమ్స్ ఉన్నాయో, పాత కరికులమ్స్, రాడ్ బేస్డ్ కరికులమ్స్ కాకుండా కరికులమ్స్ని అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు టీచర్స్కి తగిన ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో ఓవరాల్ లిటరసీ రేట్ ఎంత ఉంది? ఆల్ గ్రూప్స్లో 67.35గా ఉంది. మేల్ లిటరసీ రేట్ 74.77గా ఉంది. ఫీమేల్ లిటరసీ రేట్ అనేది 59.96గా ఉంది. ఇది అర్బన్ రూరల్ ఏరియాస్లో కూడా డివైడ్ చేయడం అనేది ఇవ్వడం జరిగింది. అర్బన్ ఏరియాస్లో లిటరసీ రేట్ అనేది 79.17గా ఉంది. రూరల్ ఏరియాస్లో 62.37%గా ఉండడం అనేది జరిగింది. ఫర్ స్టేట్ లైక్ ఆంధ్రప్రదేశ్ ఈ లిటరసీ లెవెల్స్ అనేవి చాలా తక్కువ. ఎప్పుడైతే 2011-12 సెన్సెస్ ద్వారా వీటిని తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ సెన్సెస్ వస్తే చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉండే అవకాశం అనేది ఉంది. నెవర్దలెస్ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. దెర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ ఇంప్రూవింగ్ ద లిటరసీ లెవెల్స్ ఆఫ్ ద ఏపీ, రైట్. సో అదేవిధంగా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేది ఎంత ఉంది అని చెప్పడం జరిగింది. 18-23 అనేది ఇండికేట్ చేయడం జరిగింది. ఇది ఎంత ఉంది? 36.5. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఏంటి? సింపుల్గా 18-23 అంటే ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ అయిపోయి డిగ్రీలో జాయిన్ అవుతారు. డిగ్రీలో ఎంతమంది? ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ వెళ్ళారు ఒక పర్టికులర్
విలేజ్ నుండి. అందులో ఎంతమంది హైయర్ కాలేజెస్‌లో లైక్ డిగ్రీ, బీటెక్ కోర్సెస్‌లలో జాయిన్ అవుతున్నారని దీన్ని ఇండికేట్ చేస్తుంది. 36% అంటే 365 మెంబర్స్ మాత్రమే జాయిన్ అవుతూ ఉన్నారు. రిమైనింగ్ పీపుల్ అనేవారు డ్రాప్ అవుట్స్‌గా వెళ్తూ ఉన్నారు వేరే యాక్టివిటీస్‌లోకి. సో 18-23లో ఎంతమంది ఎన్రోల్ అవుతూ ఉన్నారు ఎడ్యుకేషన్‌కి అనేది గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియో అనేది ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ జెండర్ పారిటీ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్. జెండర్ పారిటీ ఇండెక్స్ అంటే ప్రతి 1000 మందికి ఎంతమంది జాయిన్ అవుతున్నారు. సో 930 మెంబర్స్ అనేవారు ఉమెన్ జాయిన్ అవుతున్నారు. 1000 మేల్ పీపుల్ జాయిన్ అవుతూ ఉంటే అందులో 930 మెంబర్స్ ఉమెన్ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు. 930 ఈక్వివలెంట్‌గా కంపారిజన్ కోసం తీసుకురావడం జరుగుతుంది. సో ప్రతి 100 మందికి 93 మంది స్ట్రెంత్ అమ్మాయిలు ఉండడం అనేది జరిగింది. 100 మంది బాయ్స్ ఉంటే 93 మంది అమ్మాయిలు జాయిన్ అవుతూ ఉన్నారు. సో ఇది ఈక్వల్‌గా తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. రైట్. సో ఎక్కువగా ఎక్కడ ఉన్నారు 1.4 అక్కడ 100 మెంబర్స్ బాయ్స్ ఉంటే 144 గర్ల్స్ జాయిన్ అవుతూ ఉన్నారు. రైట్. సో ఇక్కడ గ్రాస్ ఎన్రోల్‌మెంట్ రేషియోలో ఎక్కువగా ఎక్కడ ఉన్నారు తమిళనాడులో 47% అనేది జరుగుతున్నారు. 47%. సో ఎవరైతే ఈ ఏజ్ గ్రూప్‌లో ఉన్నవారో 47% పీపుల్ ఎడ్యుకేషన్‌కి ఎన్రోల్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఈక్వాలిటీ. మేర్ కోర్ ఫోకస్ ఏంటి? సో డిస్పైట్ ద కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ ఆఫ్ ఈక్వల్ రైట్స్, జెండర్ డిస్పారిటీస్ పర్సిస్ట్ ఇన్ ఇండియా. కీ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి? ఫీమేల్ మేల్ రేషియో ఇంబ్యాలెన్స్, సెక్స్ రేషియోలైనా ఇందాక ఇక్కడ జెండర్ పారిటీ ఇండెక్స్‌లో కూడా ప్రతి దగ్గరలో ఇక్కడ స్క్యూడ్‌గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఇంబ్యాలెన్స్ అనేది ఉండడం జరిగింది. జెండర్ గ్యాప్‌లో కూడా అక్కడ మనం చూసాము. లిటరసీలో కూడా చాలా ఎక్కువగా జెండర్ గ్యాప్ అనేది ఉండడం జరిగింది. ఎడ్యుకేషన్, ఎంప్లాయ్‌మెంట్ లెవెల్‌లో కూడా. అండ్ అన్‌ఈక్వల్ యాక్సెస్ టు ద హెల్త్ కేర్ అండ్ ఎకనామిక్ రిసోర్సెస్ అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్. ఎంతమంది ఉమెన్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఉన్నారు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎకనామిక్ రిసోర్సెస్ ఎక్కువగా ల్యాండ్ టైటిల్స్ అనేవి కూడా మేల్ పీపుల్ మీదనే ఉండడం జరుగుతుంది. హెల్త్ కేర్ యాక్సెస్ కూడా ఉమెన్‌కి తక్కువగా ఉంటుంది. అదేవిధంగా దెర్ ఈస్ ఎ ప్రివలెన్స్ ఆఫ్ డొమెస్టిక్ వయలెన్స్ అండ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది కూడా ఉండడం అనేది జరిగింది. సో డిస్పారిటీస్ ఇన్ వర్క్ పార్టిసిపేషన్ అండ్ వేజెస్‌లో కూడా అన్‌ఈక్వల్ వేజెస్ అనేది పే చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఈవెన్ గ్లాస్ సీలింగ్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. గ్లాస్ సీలింగ్ కాన్సెప్ట్ అంటే ప్రమోషన్స్‌లో కొంతవరకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఓన్లీ మేల్ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే హైయర్ ప్రమోషన్స్‌కి తీసుకురావడం అనేది జరుగుతుంది. సో వర్క్ పార్టిసిపేషన్‌లో కూడా అన్‌ఈక్వాలిటీ అనేది ఉంటుంది. సో అన్‌ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అన్‌పెయిడ్ డొమెస్టిక్ అండ్ కేర్ వర్క్. ఇంట్లో కూడా చాలా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని రికగ్నైజ్ చేయరు. కేర్ వర్క్ కూడా పిల్లల్ని, ఈవెన్ గ్రాండ్ చిల్డ్రన్‌ని చాలా ఎక్కువగా చూసుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కువ కూడా ఎక్కడ కూడా అది అకౌంట్‌లోకి రాదు. సో ప్రోగ్రెస్ అనేది ఏమేమి వచ్చిందని చెప్పడం జరుగుతుంది. ఫీమేల్ లిటరసీ రేట్ అనేది 52%గా ఉంది. 52.72% అనేది 2001లో ఉంది. అది 59.96గా మారడం జరిగింది 2011లో. బట్ ఇట్ రిమైన్స్ లోవర్ దెన్ ద మేల్ లిటరసీ రేట్. మేల్ లిటరసీ రేట్ వచ్చేసి 74.77%గా ఉండడం అనేది జరిగింది. సెక్స్ రేషియో అనేది 983గా ఉండడం జరిగింది. ఇది 997గా మారింది. సో ఇండియాస్ యావరేజ్ ఎంత 943గా ఉంది. కానీ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ప్రతి 1000 మంది మేల్స్‌కి ఎంతమంది ఫీమేల్స్ ఉన్నారు? 997 ఫీమేల్స్ ఉండడం అనేది జరుగుతూ ఉంది. ఇండియాస్ యావరేజ్ ఎంత ఉంది? 943 మాత్రమే ఉండడం అనేది జరిగింది. ఇట్స్ మచ్ హైయర్ దెన్ ద నేషనల్ యావరేజ్. సో ఎస్‌డిజి 6 వచ్చేసి వాటర్ గురించి మాట్లాడుతుంది. అదేవిధంగా శానిటేషన్ గురించి కూడా మాట్లాడడం అనేది జరుగుతుంది. ఎన్ష్యూర్ ద అవైలబిలిటీ అండ్ సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ అండ్ శానిటేషన్ ఫర్ ఆల్. రైట్. సో కోర్ ఫోకస్ అనేది దేని మీద ఉంది? సో క్లీన్ వాటర్ యొక్క యాక్సెసిబిలిటీ మీద ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ శానిటేషన్ మీద కూడా. ఎందుకు ఇది? ఇట్స్ ఫండమెంటల్ టు పబ్లిక్ హెల్త్. వాటర్ ఒక్కసారి డ్యామేజ్ అయిందనుకోండి, వాటర్ ఒక్కసారి కలుషితం అయిందనుకోండి, పొల్యూట్ అయిందనుకోండి, కంప్లీట్‌గా పబ్లిక్ హెల్త్ అనేది ఆ ఏరియా అఫెక్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఎకనామిక్ గ్రోత్ రావాలన్నా ఇండస్ట్రీస్‌కి చాలా అవసరం. అండ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కూడా వాటర్ యొక్క కన్జర్వేషన్, శానిటేషన్ ఏదైతే మనం వాటర్‌ని వాడుకున్న వాటర్ ఉన్నాయో వాటిని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అదే వాటర్‌ని మనం డైరెక్ట్‌గా వదిలేస్తుంటే ఏం జరుగుతుంది? అక్కడ ఉన్న పొల్యూషన్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. వాటిలో ఉన్న వాటర్‌లో ఉన్న అన్ని జీవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో బయోడైవర్సిటీ లాస్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఉండాలంటే ఏవైతే శానిటైజ్డ్ వాటర్ ఉన్నాయో వాటిని కూడా మళ్ళీ రీట్రీట్ చేసి ఆ రెఫ్లెన్స్ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. సో గ్లోబల్ కన్సర్న్‌గా ఏదుంది? 80% ఆఫ్ ద వేస్ట్ వాటర్ జనరేటెడ్ బై ద సొసైటీస్ ఆర్ నాట్ ట్రీటెడ్. శుద్ధి చేయకుండానే డైరెక్ట్‌గా మనం వాటిని వదిలేస్తూ ఉన్నాం. ఎన్విరాన్మెంట్‌లోకి వదిలేయడం జరుగుతుంది. నదుల్లోకి వదిలేయడం, లేదంటే సముద్రంలోకి డైరెక్ట్‌గా కలిపేయడం, చెరువుల్లోకి, చుట్టుపక్కల ఉన్న చెరువుల్లోకి వదిలేయడం అనేది జరుగుతుంది. సో ఇండైరెక్ట్‌గా ఏం చేస్తున్నాం? మనం వాటర్ నుండి బయటకు పంపిస్తున్నాం. మన ఇంట్లో నుండి వాటర్‌ని, ఆ వేస్ట్ వాటర్‌ని బయటకు పంపిస్తున్నాం. కానీ అది ఇండైరెక్ట్ వేలో మళ్ళీ మనకే తిరిగి రావడం అనేది జరుగుతుంది. సో 80% ఆఫ్ ద వేస్ట్ వాటర్ ఈస్ నాట్ బీయింగ్ ట్రీటెడ్. రైట్. అదేవిధంగా 64-71% ఆఫ్ ద నేచురల్ వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో 1900 నుండి
సో 1900 నుంచి డిస్ట్రాయ్ అయిపోవడం అనేది చూస్తూ ఉన్నాము. ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద వెట్ ల్యాండ్స్ హావ్ బీన్ లాస్ డ్యూ టు హ్యూమన్ యాక్టివిటీస్. సో ఈ కమిట్మెంట్ అనేది ఆంధ్రప్రదేశ్ ఏమిచ్చింది వీటి కోసం అనేది చూస్తాం. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అనేది డ్రింకింగ్ వాటర్ని ఇంప్రూవ్ చేయడం కోసం బోత్ అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో, అదేవిధంగా సీవరేజ్ లైన్స్ని పెంచడం, స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది తీసుకురావడం. ఏదైతే వర్షపు నీరు ఉందో రెగ్యులర్గా వర్షాలు అనేది మనకు రావడం జరుగుతుంది. డిజాస్టర్స్కి రెసిలియన్స్గా ఉండడం అనేది చాలా అవసరం. సో స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎఫెక్టివ్గా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. రైట్. సో వాటి కోసం కూడా గవర్నమెంట్ అనేది స్పెషల్ కేర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ శానిటేషన్ ఫెసిలిటీస్ని కూడా ఇంప్రూవ్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. సో 97% ఆఫ్ ద పాపులేషన్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. ఎందులో ఎన్ఎఫ్హెచ్ఎస్ 5 డేటా ప్రకారం, ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 డేటా ప్రకారం 97% ఆఫ్ పాపులేషన్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ డైరెక్ట్గా ఉండడం జరుగుతుంది. 77% ఆఫ్ ద పాపులేషన్ హ్యాస్ ద ఇంప్రూవ్డ్ శానిటేషన్ ఫెసిలిటీస్. ఓవరాల్గా చూసుకున్నట్టయితే అర్బన్ ఏరియాస్లో బెటర్ ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయి, వాటర్ అండ్ శానిటేషన్ కంపేర్డ్గా రూరల్ ఏరియాస్. సో వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంది? ఒక వాటర్ గ్రిడ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. 166 కిలోమీటర్స్ అనేది మెయిన్ ట్రాన్స్మిషన్ లైన్స్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత ఆక్సిలరీ లైన్స్గా ఓవరాల్గా ఈ విధంగా చూసుకుంటే 905 కిలోమీటర్స్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో కంప్లీట్గా ఒక వాటర్ గ్రిడ్ని ఏపీలో తీసుకురావడం అనేది జరిగింది. వీటి ద్వారా 20,800 హౌస్ హోల్డ్స్కి సర్వీస్ కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. సో కీ ఏరియాస్, ఏ ఏరియాస్ మీద ఫోకస్ చేయాలనేది కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో వేస్ట్ మేనేజ్మెంట్ లేకపోతే ఏం జరుగుతుంది? ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. గార్బేజ్ కలెక్షన్ని డోర్ టు డోర్ తీసుకురావడం జరిగింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ శానిటేషన్ ఇంప్రూవ్మెంట్, స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్. ఎందుకు అంటే వర్షాలు ఎక్కువగా పడుతూ ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో వర్షాలు ఎక్కువ వస్తాయి, కొన్ని వాటర్లో వర్షాలు రావు. కానీ వర్షాలు ఎక్కువ వచ్చిన దగ్గర ఏం జరుగుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డ్యామేజ్ జరిగే అవకాశం అనేది ఉంది. ఈవెన్ కమ్యూనిటీస్ మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా స్టామ్ వాటర్ మేనేజ్మెంట్ని ఎఫెక్టివ్గా చేయడం ద్వారా వర్షాలు పడిన వెంటనే ఆ వాటర్ డ్రైన్ అయ్యే విధంగా ఎస్టాబ్లిష్ చేసేస్తూ అక్కడ ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో దాన్ని తగ్గించే ఏర్పాటు అనేది చేయడం జరుగుతూ ఉంది. SDG 7 దేని గురించి మాట్లాడుతుంది అనుకున్నాం? ఎనర్జీ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఎన్ష్యూర్ యాక్సెస్ టు అఫోర్డబుల్, రిలయబుల్, సస్టైనబుల్, మోడర్న్ ఎనర్జీ. అఫోర్డబుల్ అంటే ఏంటిది? తక్కువ ధరలో, అందుబాటు ధరలో మనకు అవైలబుల్గా ఉండాలి. ఎనర్జీ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంది, కానీ అది వచ్చేసి 10 రూపీస్ పర్ యూనిట్ ఉందనుకోండి, కొనగలుగుతారు ఎవరైనా? ఎవరు కొనలేరు. అందుకే అఫోర్డబుల్గా ఉండాలి. రిలయబుల్ అంటే మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. సపోజ్ ఒక కంప్యూటర్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. రెగ్యులర్గా పవర్ సప్లై అనేది పోతూ వస్తూ ఉందనుకోండి, రిలయబిలిటీ లేదనుకోండి, మన సెంటర్స్కి ఎవరైనా వస్తారా? బిజినెస్ అనేది యాక్టివిటీ రన్ అవుతుందా? లేదు. రిలయబిలిటీ అంటే ఇప్పుడు 6 అవర్స్ కంటిన్యూస్ పవర్ ఉంటుంది, ఆ 7 అవర్స్ అనేది కంటిన్యూస్ పవర్ ఉంటుంది అంటే ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో రిలయబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. పవర్ కట్స్ అనేవి ఉండకుండా. సస్టైనబుల్ అంటే పవర్ అనేది ఏదైతే ఉందో దాన్ని సస్టైనబుల్ మీన్స్గా తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంటుంది. మోడర్న్ టెక్నాలజీస్ అంటే కూడా క్లీన్, ఏదైతే పొల్యూషన్ లేకుండా ఉన్నాయో వాటి నుండి తీసిన వాటిని మోడర్న్ ఎనర్జీ అనడం జరుగుతుంది. స్పెషల్లీ ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉందో దాన్ని మోడర్న్ ఎనర్జీగా పిలవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కోర్ ఫోకస్ ఏంటి? ఏవైతే ఇన్ఎఫిషియెంట్ ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో వాటిని తగ్గించేసి యూనివర్సల్ యాక్సెస్ టు సేఫ్ కుకింగ్ ఫ్యూయల్ అండ్ ఎలక్ట్రిసిటీని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క కోర్ ఫోకస్గా తీసుకురావడం జరిగింది. సో ఎంఫసిస్ దేని మీద ఉంది? క్లీన్, నాన్ పొల్యూటింగ్ అండ్ అఫోర్డబుల్ రెన్యూబుల్ ఎనర్జీని ప్రమోట్ చేయడం కోసం అనేది ఉంది. సస్టైనబిలిటీ అంటే దేనికోసం? అదే చెప్పాను కదా, మన దగ్గర ఇక్కడ రిసోర్సెస్, పెట్రోలియం రిసోర్సెస్, కోల్ రిజర్వ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ ఇప్పుడు మనమే యూజ్ చేసుకున్నాం అనుకోండి, మన ఫ్యూచర్ జనరేషన్స్ పవర్ లేకుండా ఉంటారు. పవర్ లేకుండా మళ్ళీ ఉంటారు, మళ్ళీ ల్యాంథర్స్కి వెళ్ళిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి? మనం ఫస్టే చూసాము, 100% ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. ఎలక్ట్రిసిటీ అనేది 100% ఇంప్లిమెంటేషన్ జరిగింది. ర్యాంక్ అనేది 1గా ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా 100% పాపులేషన్కి ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. సో ట్రెడిషనల్ ఫైర్వుడ్ మీద ఇంపాక్ట్ అనేది తగ్గుతూ ఉంది. ట్రెడిషనల్ ఫైర్వుడ్ మీద డిపెండెన్స్ అనేది తగ్గుతూ ఉంటుంది. అదేవిధంగా ఎయిర్ క్వాలిటీ ఏదైతే ఉందో, స్పెషల్లీ అంబియంట్ ఎయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇండోర్ ఎయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీపం స్కీమ్ కింద ఏం జరుగుతుంది? ఫ్రీ గ్యాస్ కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బీపీఎల్ ఫ్యామిలీస్ కింద ఉన్న ఉమెన్కి ఫ్రీ గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. తద్వారా ఏం జరుగుతుంది? హెల్త్ అవుట్కమ్స్ని పెంచుతున్నారు. రైట్. సో SDG 8 అనేది దేని గురించి మాట్లాడుతుంది? వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్ గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గ్లోబల్ ఎకనామిక్ వల్నరబిలిటీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా. గ్లోబల్ ఎకనామిక్ స్లోడౌన్ ఏమైతే రీసెంట్ ఇయర్స్లో జరిగిందో అది గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ మీద ఇండియా లెవెల్లో ఒక కన్సెన్స్ అనేది రైజ్ చేస్తూ ఉంది. ఇండియా యొక్క టార్గెట్ ఏంటి? 5 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలన్న టార్గెట్తో నడుస్తూ ముందుకు వెళ్తూ ఉంది. సో దానికోసం ఏంటి? మార్కెట్ స్ట్రక్చర్స్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంది. ఈక్వల్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. రైట్. సో అదేవిధంగా ఫెయిర్ కాంపిటీషన్ని ప్రమోట్ చేయాలి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని
ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. 5 ట్రిలియన్ ఎకానమీ గవర్నమెంట్ అనేది ఇండివిజువల్‌గా తను ఒక్కటే అచీవ్ చేయలేదు కదా! ఏవైతే వేరియస్ సెక్టార్స్ ఉన్నాయో, ప్రైవేట్ సెక్టార్ ఏదైతే ఉందో అది ఎక్కువగా వర్క్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏవైతే ఉందో దాన్ని గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. మార్కెట్‌లో ఫెయిర్‌నెస్‌ని ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా కోవిడ్-19 అనేది రావడం జరిగింది. కోవిడ్-19 వచ్చేసి ఏం చేసింది? ఇండస్ట్రీస్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ అనేది లాకౌట్స్ అయ్యాయి. రైట్. సో, కోవిడ్-19 వల్ల చాలా రోజుల వరకి ఇండస్ట్రీస్ అనేవి క్లోజ్ అవ్వడం అనేది జరిగింది. సో, ఎంప్లాయ్‌మెంట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతూ వచ్చింది. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రీవియస్ క్లాస్‌లో మనం చూడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత ఉంది? ఇట్స్ 48.6%. రైట్. సో, 48.6%గా ఉంది. రూరల్ ఏరియాస్‌లో ఎక్కువగా ఉంది. 51.4%గా ఉంది. అర్బన్ ఏరియాస్‌లో 42.2%గా ఉండడం అనేది జరిగింది. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత ఉంది? 36.9%. ఇట్ ఈస్ మచ్ హైయర్ కంపేర్డ్ టు ద ఇండియాస్ యావరేజ్. ఇండియాస్ యావరేజ్ ఎంత ఉంది? 27.8%గా ఉండడం అనేది జరిగింది. సో, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ ఎంత ఉంది? 36.9%గా ఉంది. ఇది ఇండియాస్ యావరేజ్ వచ్చేసి 27.8%గా ఉండడం అనేది జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ కమిట్మెంట్ టు డీసెంట్ వర్క్ అండ్ ఎకనామిక్ గ్రోత్. స్పెషల్ ఫోకస్ అనేది ఎడ్యుకేషన్ మీద పెట్టడం ద్వారా ఏం జరుగుతూ ఉంటుంది? ఎడ్యుకేషన్ ద్వారా ఎసెన్షియల్ స్కిల్ సెట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో దట్ వారి యొక్క ఎంప్లాయబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎంప్లాయబిలిటీ ఆపర్చునిటీస్ అనేది ఎక్కువగా ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎడ్యుకేషన్ లెవెల్ అనేది పెంచడం ద్వారా స్కిల్ సెట్ రావడం జరుగుతుంది. స్కిల్ సెట్ రావడం ద్వారా వారికి ఎక్కువగా ఉద్యోగం దొరికే అవకాశం అనేది ఉంటుంది. హెల్త్ అండ్ వెల్‌బీయింగ్‌గా ఉంటే ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంటుంది. సపోజ్ మంచి స్కిల్ సెట్ ఉంది. కానీ రెగ్యులర్‌గా జబ్బు పడుతున్నారనుకోండి. ఎవ్రీ 2 డేస్‌కి ఒకసారి లీవ్ పెడుతున్నారు. వారిని ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు. అటువంటి వారి మీద కూడా యాక్షన్ అనేది ఉంటుంది. అలా కాకుండా హెల్తీగా ప్రమోట్ చేయడం ద్వారా ప్రొడక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా పని చేయగలుగుతారు. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్‌ని తీసుకురావాలనుకుంటున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా కూడా వారి యొక్క ఎంప్లాయబిలిటీ అనేది పెరుగుతుంది. ఎడ్యుకేషన్ అనేది బేసిక్ స్కిల్ సెట్‌ని ఇస్తుంది. కానీ స్కిల్ డెవలప్‌మెంట్ ఇంకా ఎక్కువగా ప్రమోట్ చేయడం ద్వారా ఎంప్లాయబిలిటీ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంది. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఇన్వెస్ట్‌మెంట్ ఇనిషియేటివ్స్ కావాల్సినవన్నీ ఉన్నాయి. పీపుల్ ఉన్నారు, స్కిల్ సెట్ ఉంది, అన్నీ ఉంది. కానీ ఇండస్ట్రీస్ లేవు. అక్కడ కావాల్సిన ఉద్యోగాలు లేవు అనుకోండి. అప్పుడు ఏ విధంగా ఉంటుంది? అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో, ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఇనిషియేటివ్స్‌ని కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. తద్వారానే ఎకనామిక్ గ్రోత్ అనేది ప్రమోట్ అవుతూ ఉంటుంది. రైట్. సో, ఎస్‌డీజీ 9 అనేది దేని గురించి మాట్లాడుతుంది? ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రమోట్ ఇంక్లూసివ్ సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. కోర్ ఫోకస్ ఆఫ్ ఎస్‌డీజీ ఏంటి? సో, 3 క్రిటికల్ ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఒకటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్, అదేవిధంగా సస్టైనబుల్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్‌మెంట్స్ టు ఇంప్రూవ్ ద ఇండస్ట్రియల్ కేపబిలిటీ టు డ్రైవ్ ద లాంగ్ టర్మ్ ఎకనామిక్ గ్రోత్. దీనికోసం ఏంది? నేషనల్ గవర్నమెంట్ అనేది నీతి ఆయోగ్ అనేది నేషనల్ ఇండస్ట్రియల్ టార్గెట్స్‌ని సెట్ చేయడం అనేది జరిగింది. దానిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ అనేది ఇంప్రూవ్ చేయడం అనేది ముఖ్య ఇంపార్టెంట్. ఇంప్రూవ్‌మెంట్ అంటే ఆల్మోస్ట్ డబుల్‌గా చేయడం అనేది ఇంపార్టెంట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉంది కదా! ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఇండియా యొక్క ర్యాంక్‌ని 50 లోపు తీసుకురావడం. అదేవిధంగా ఏవైతే టెక్నాలజీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మార్కెట్‌లో ఉన్నాయో వాటన్నింటిని అడాప్ట్ చేయడం అనేది కూడా దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆంధ్రప్రదేశ్ యొక్క స్ట్రాటజీ ఏముంది ఇండస్ట్రియల్ గ్రోత్‌కి? మనం ఆల్రెడీ చూసాము. ఎంఎస్ఎంఈస్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేయడం అనేది జరిగింది. ఇండస్ట్రియలైజేషన్ అనేది ఏపీలో తక్కువగా ఉంది. సో, ఇండస్ట్రియలైజేషన్‌ని ప్రమోట్ చేయడానికి కోసం ఎంఎస్ఎంఈస్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎంఎస్ఎంఈస్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది? ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్‌మెంట్ అనేది పెరుగుతుంది. ఎకనామిక్ గ్రోత్ రావడం జరుగుతుంది. ఇండస్ట్రియలైజేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. స్ట్రాంగ్ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఆటోమేటిక్‌గా లార్జర్ ఇండస్ట్రీ కన్వర్ట్ అయ్యాయంటే ఒక మంచి ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం అనేది ఉంది. అందుకోసమే గవర్నమెంట్ అనేది ఎంఎస్ఎంఈస్ మీద ఎక్కువగా కాన్సంట్రేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికోసం బిజినెస్ ఫ్రెండ్లీ రిఫార్మ్స్‌ని, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని తీసుకురావడం అనేది జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఓవరాల్‌గా స్ట్రాంగ్ లేబర్ ఫోర్స్ అనేది ఉండడం జరిగింది. రైట్. సో, ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ యాక్సెస్‌కి అండ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్‌కి యాక్సెసిబిలిటీ పెంచాల్సిన అవసరం అనేది ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ ఎంత ఉంది? 4.4%గా ఉంది. సో, నేషనల్ యావరేజ్ కంటే తక్కువగా ఉంది. కానీ ఎక్కువగా ఇంకా ఆపర్చునిటీస్ పెంచాల్సిన అవసరం అనేది ఉంది. ఇనిక్వాలిటీస్ ఇనిక్వాలిటీస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో, ఏవైతే ఇనిక్వాలిటీస్ ఉన్నాయో సొసైటీలో ఇనిక్వాలిటీస్ అవ్వచ్చు, అదర్ సోషల్ డిస్పారిటీస్ బేస్డ్ ఆన్ ద జెండర్, క్యాస్ట్, రీజియన్ వీటన్నిటిని తగ్గించాల్సిన అవసరం గురించి గోల్ 10 అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆబ్వియస్లీ ఎప్పుడైతే సొసైటీలో ఇనిక్వాలిటీస్ ఉన్నాయో అవి
డెవలప్మెంటల్ యాక్టివిటీస్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అందరికీ ఈక్వల్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి దొరికే అవకాశం అనేది ఉండదు. ఎకనామిక్ గ్రోత్లో వరకు అన్ఈక్వాలిటీ అని పెరుగుతూ ఉంటుంది. రిచ్ గెట్ రిచర్, పూర్ గెట్ పూర్గా మారుతూ ఉంటుంది. సో ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఇంకా పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గదు. అందుకోసమే ఇన్ఈక్వాలిటీస్ని స్టార్టింగ్ లెవెల్లోనే అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఎక్కువగా ఇన్ఈక్వాలిటీస్ ఉంటే సోషల్లో యూనిటీ అనేది తగ్గుతూ ఉంది, సోషల్ కోషన్ తగ్గుతూ ఉంటుంది, సోషల్ అన్రెస్ట్ ప్రమోట్ అయ్యే అవకాశం అనేది ఉంది, టెన్షన్స్ ప్రివైల్ అవుతూ ఉంటాయి. రైట్. సో ఈ విధంగా సొసైటీలో టెన్షన్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇంక్లూజివ్ ఎకనామిక్ పాలసీస్ తీసుకొచ్చేసి అందరు ఇంక్లూజివ్ గ్రోత్ అచీవ్ చేసినట్లయితే అందరూ ప్రాస్పెరిటీని పొందే అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ఈక్విటబుల్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో స్పెషల్ ఫోకస్ ఆన్ వల్నరబుల్ సెక్షన్స్. షెడ్యూల్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు? 17% ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. షెడ్యూల్ ట్రైబ్స్ వచ్చేసి 5.53% ఉండడం జరిగింది. ఎల్డర్లీ పాపులేషన్ 10.14%, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ 2.46. సో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ 50,000 ఇండివిజువల్స్, ఓవరాల్ అప్రాక్సిమేట్లీ 50,000 ఇండివిజువల్స్ ఉండడం అనేది జరిగింది. సో ఎప్పుడైనా గవర్నమెంట్ అనే స్కీమ్స్ తీసుకొచ్చినప్పుడు అందరినీ దృష్టిలో పెట్టుకొని తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ అనేది టార్గెటెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ని కూడా ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది టు ఇంప్రూవ్ దేర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ యాజ్ వెల్. సో పర్ఫార్మెన్స్ ఇన్ SDG 10, 99.19 హ్యాబిటేషన్స్ కనెక్టెడ్ బై ద రోడ్స్. బట్ ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఇన్నోవేషన్ని ఇంకా అగ్రెసివ్గా ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సర్వీస్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉండడం అనేది జరిగింది, లీడింగ్ టు ద. సో ఎప్పుడైతే స్టేట్స్ లైక్ ఎప్పుడైతే గోవాలో సర్వీస్ సెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆబ్వియస్లీ, కానీ కంపేర్ టు ఆబ్వియస్లీ ఎంత ఉంది డిస్టెన్స్ అనేది 20% అనేది డిస్టెన్స్ అనేది ఉంది. సర్వీస్ సెక్టార్కి స్కోప్ అనేది ఎక్కువగా ఉంది. సర్వీస్ సెక్టార్ యొక్క స్కోప్ అనేది ఏపీలో చాలా ఎక్కువగా ఉంది. సో ఎంప్లాయ్మెంట్ని పెంచే అవకాశం అనేది ఉంది. రైట్. SDG 11 దేని గురించి మాట్లాడుతూ ఉంటుంది? సిటీస్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సస్టైనబుల్ సిటీస్, కమ్యూనిటీస్, క్రియేటింగ్ ఇంక్లూజివ్, అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీస్ అందులో పార్టిసిపేట్ చేయాలి. సేఫ్టీ అనేది ఉండాలి. అదేవిధంగా రెసిలియంట్ అర్బన్ స్పేసెస్. రెసిలియన్స్ లేకపోతే ఏదైనా డిజాస్టర్ వచ్చినట్టయితే కంప్లీట్గా వ్యానిష్ అయ్యే అవకాశం అనేది ఉంది. సో రెసిలియన్స్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. రైట్. సో సిటీస్ ఆర్ సెంట్రల్ టు ద ఎకనామిక్ గ్రోత్ బట్ ఆల్సో faces challenges like environmental degradation, congestion, lack of basic infrastructure. రైట్. సో ఎన్విరాన్మెంట్ అనేది చాలా డిగ్రేడ్ అవుతుంది, పొల్యూషన్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది, కంజెస్టెడ్గా ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం. కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవైలబిలిటీగా ఉండదు. రైట్. సో అర్బన్ ఏరియాస్ కవర్ less than 3% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ బట్ కాంట్రిబ్యూట్ టు 60 to 80% ఆఫ్ ద గ్లోబల్ ఎనర్జీ కన్జంప్షన్, 75% ఆఫ్ ద కార్బన్ ఎమిషన్స్. సో గోల్ 11 అనేది దేని గురించి ప్రమోట్ చేస్తూ ఉంటుంది? ఇంప్రూవ్డ్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బెటర్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, రిజిలియంట్ అర్బన్ ప్లానింగ్ అనే యాక్టివిటీస్ గురించి ఇది ప్రమోట్ చేయడం అనేది జరుగుతుంది. కరెంట్ సినారియో ఆఫ్ అర్బనైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో 2011 సెన్సెస్ ప్రకారం 30% ఆఫ్ ఏపీ పాపులేషన్ లివ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. ఇది అట్లీస్ట్ ఒక 4% అయినా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది ఉంది లేటెస్ట్ సెన్సెస్ వచ్చినట్లయితే. సో డికేడల్ అర్బనైజేషన్ గ్రోత్ ఎంత ఉంది? 7%గా గ్రోత్ అనేది ఉంది. సో కానీ స్లమ్ పాపులేషన్ ఏదైతే ఉందో అది ఏపీ అనే దాంట్లో హైయెస్ట్గా ఉండడం అనేది జరుగుతుంది. 58.3% ఆఫ్ పీపుల్ లీవ్ ఇన్ స్లమ్ ఏరియాస్. స్లమ్ ఏరియాస్లో ఎక్కువగా ఏపీలోనే ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. సో అందుకోసమే ఎందుకు స్లమ్ ఏరియాస్ డెవలప్ అవుతాయి? ఎప్పుడైనా రూరల్ ఏరియాస్ నుంచి వెళ్ళి మైగ్రేట్ అవుతూ వస్తున్న వల్ల అర్బన్ ఏరియాస్లో రెంటల్స్ని అఫోర్డ్ చేయలేక ఏదైతే కంజెస్టెడ్ ఏరియాస్ ఉన్నాయో వాటిలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమైనా ల్యాండ్స్ ఖాళీగా ఉంటే అక్కడే చిన్న చిన్న గుడిసెలు వేసుకొని అక్కడే డెవలప్మెంటల్ వారి యొక్క నివాసాలు ఉండడం అనేది జరుగుతుంది. అక్కడ ఎటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా ఉండవు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, కావాల్సిన హెల్త్, ఎడ్యుకేషన్, శానిటేషన్, వాటర్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఏవి అక్కడ ఉండే అవకాశం అనేది ఉండదు. సో ఆ విధంగా స్లమ్స్ అనేవి గ్రోత్ అవుతూ ఉంటాయి. సో దీన్ని చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏదైతే మేనేజింగ్ రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో క్లియర్గా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అయిన ప్లేస్లో ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే డెవలప్మెంటల్ ఉందో అక్కడే మనం కాలనీస్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఆ ఏరియాస్లో వాటర్, శానిటేషన్, డ్రైనేజ్ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా అఫారెస్టేషన్ యాక్టివిటీస్ ఎక్కువగా తీసుకొచ్చి అర్బన్ గ్రీనరీని ప్రమోట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. సో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? స్ట్రాంగ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఆల్మోస్ట్ 98.68% ఆఫ్ డోర్ టు డోర్ కలెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ సీవేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంది. సీవేజ్ ట్రీట్మెంట్ ఎంత జరుగుతుంది? అప్రాక్సిమేట్లీ ఓన్లీ 30% వాటర్ మాత్రమే రీసైక్లింగ్ జరుగుతూ ఉన్నాయి, ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. అర్బన్ రోడ్ యాక్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి 1,00,000 మందిలో 10.94 డెత్స్ అనేవి రిపోర్ట్ చేయడం అనేది
జరుగుతుంది, చాలా ఎక్కువగా ఉంది. అదేవిధంగా స్లమ్ హౌసింగ్ అనేది ఒక పెద్ద ఇప్పటికీ ఛాలెంజ్గానే మిగిలిపోయి ఉంది. ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్స్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నా కూడా స్లమ్ అనేది ఇంకా ఒక ఛాలెంజింగ్ యాక్టివిటీగానే మిగిలిపోతూ ఉంది. సో SDG 12 ఏంటి? రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్, ప్రమోటింగ్ ద సస్టైనబుల్ రిసోర్స్ మేనేజ్మెంట్. కోర్ ఫోకస్ ఏంటి దీనికి? కన్జంప్షన్ని సస్టైనబుల్గా చేయడం, అదేవిధంగా ప్రొడక్షన్ ప్రాక్టీసెస్ని సస్టైనబుల్గా చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇట్ ఎయిమ్స్ టు ఇంప్లిమెంట్ 10 years ఫ్రేమ్వర్క్ ఆన్ సస్టైనబుల్ రిసోర్సెస్ యూస్. ఏవైతే న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయో వాటిని వాడడంలో, అదేవిధంగా వేస్ట్ డిస్పోజల్ ఏదైతే ఉందో దాన్ని ప్రమోట్ చేయడంలో ఎఫిషియన్సీని తీసుకురావడం. సో రిసోర్సెస్ యొక్క ఎఫిషియన్సీని పెంచడం. 10 liters ఆఫ్ పెట్రోల్ అనేది యూజ్ చేస్తున్నాం ఒకప్పుడు, ఇప్పుడు 8 litersకి తగ్గించడం, 2 litersని సేవ్ చేసుకోవడం. రైట్. సో వేస్ట్ అనేది ఏవైతే ఉన్నాయో కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ అనేది ఒకప్పుడు చాలా ఎక్కువగా వచ్చాయి, వాటిని తగ్గించడం అనేది కూడా ఇంకొక ఆస్పెక్ట్. సో ఏదైతే కన్జంప్షన్ ఉంది, అదేవిధంగా ప్రొడక్షన్, రెండిట్లలో సస్టైనబిలిటీని ప్రమోట్ చేయడం ద్వారా రిసోర్సెస్ యొక్క ఎఫిషియన్సీని పెంచడం, రిసోర్సెస్ యూసేజ్ యొక్క ఎఫిషియన్సీని పెంచడం, అదేవిధంగా వేస్ట్ డిస్పోజల్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయడం, పొల్యూషన్ని తగ్గించడం అనేది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం. రైట్. సో ఆంధ్రప్రదేశ్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది? ఈ వేస్ట్ రీసైక్లింగ్ ఏదైతే 0.8 kg పర్ క్యాపిటా ఉందో దాన్ని మనం 1.3 kg పర్ క్యాపిటాగా తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు ఓన్లీ 0.8 kg పర్ క్యాపిటా రీసైక్లింగ్ అంటూ అయ్యేది, ఇప్పుడు అదే రీసైక్లింగ్ అనేది 1.3 kgకి పెంచడం అనేది జరిగింది. అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టర్ అనేది మనకి తెలుసు ఎక్కువగా ఫర్టిలైజర్స్, వాటర్ అండ్ ఎనర్జీ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. కానీ ఇదే సెక్టర్ అనేది మళ్ళీ పొల్యూషన్ కూడా కాజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతూ ఉంది. రైట్. సో వీటిని కూడా అడ్రస్ చేయడం కోసం గవర్నమెంట్ అనేది ఎఫిషియన్సీని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో గ్రీన్ ఎకానమీ విజన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో వాటర్ అనేది సస్టైనబుల్ యూస్గా ప్రమోట్ చేయడం, అందుకోసమే డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ ఫెసిలిటీస్ని ప్రమోట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా గ్రీన్ కవర్ ఎక్స్పాన్షన్ని తీసుకురావడం, క్లీన్ ఎనర్జీ అడాప్షన్ని, ఎన్విరాన్మెంటల్ హెల్త్ని ప్రమోట్ చేయడం, డిజాస్టర్ రెసిలియన్స్ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ ఇన్ SDG 12 ఏ విధంగా ఉంది? ఇట్ లీడ్స్ ఇన్ ద బయోమెడికల్ వేస్ట్ 100%గా ఉంది, కానీ హై నైట్రోజనస్ ఫర్టిలైజర్స్ యూసేజ్ 59.36%గా ఉండడం అనేది జరిగింది. ఫాసిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ పర్ క్యాపిటా అనేది 152.86 kgగా ఉంది. ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్లీ హైయర్ దెన్ ద బీహార్ ఎంత ఉంది? 44.68 kgsగానే ఉండడం అనేది జరిగింది. ఆబ్వియస్లీ ఇక్కడ నీడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి, ఎకనామిక్ యాక్టివిటీస్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ఫాసిల్ ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో ప్లాస్టిక్ వేస్ట్ జనరేషన్ అనేది ఎంత ఉంది? 0.75 tons per 1000 people అనేది జరుగుతుంది. సో దీన్ని తగ్గించాల్సిన అవసరం అనేది ఉంది. SDG 13 దేని గురించి మాట్లాడుతూ ఉంటుంది? క్లైమేట్ యాక్షన్ గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మెయిన్ ఫోకస్ వచ్చేసి ఏంటి? సో ఎక్స్ట్రీమ్ వెదర్ రిలేటెడ్ యాక్టివిటీస్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏమేమి ఎక్స్ట్రీమ్ యాక్టివిటీస్ ఉన్నాయి? హీట్ వేవ్స్ రావచ్చు, డ్రౌట్స్ రావచ్చు, ఫ్లడ్స్ రావచ్చు, ట్రోపికల్ సైక్లోన్స్, ఇటువంటి యాక్టివిటీస్ వల్ల క్లైమేట్ చేంజ్ అనేది మేనిఫెస్టేషన్ రావడం జరుగుతుంది. సో క్లైమేట్ చేంజ్ అనేది రెగ్యులర్గా జరుగుతుంది, దాని ద్వారా మనకి ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఏమేమి ఇంపాక్ట్స్ జరుగుతుంది? వాటర్ మేనేజ్మెంట్ ఛాలెంజెస్ అనేది వస్తున్నాయి, డిక్లైనింగ్ ద అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అండ్ ఫుడ్ సేఫ్టీ, అండ్ అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో క్లైమేట్ యాక్షన్ని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా, నేషనల్ పాలసీస్లో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా డిజాస్టర్ రిలిజెన్స్ని ప్రమోట్ చేయడం, అదేవిధంగా మిటిగేషన్ని తీసుకురావాల్సిన అవసరం అనేది దీన్ని గుర్తించడం జరుగుతూ ఉంటుంది. సో స్ట్రాటజీస్ని మనకి ప్రమోట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేషనల్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందని ఇవ్వడం జరిగింది. సో ఇట్ హాస్ మేడ్ సిగ్నిఫికెంట్ పర్ఫార్మెన్స్. ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ కంప్లైన్స్ అనేది 97.78%గా ఉంది, అండ్ ఇట్ హ్యాస్ హై ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ హెల్త్ రిస్క్ ఏవైతే ఉన్నాయో సో 3007 డాలీ రేట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా రెన్యూవబుల్ ఎనర్జీ షేర్ అనేది 40.61%గా ఉండడం అనేది జరిగింది. సో ఇట్స్ నీడ్ టు బి ఇంప్రూవ్డ్. ఎందుకు అని అంటే డిజాస్టర్ రెసిలియన్స్ని, ఎఫెక్టివ్స్ని చేయాలన్నా, అదేవిధంగా లీడింగ్ స్టేట్స్తో కంపీట్ అవ్వాలన్నా కూడా దీన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ఇప్పుడు 40.61%గా ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి SDG 14 దేని గురించి మాట్లాడుతుందని చెప్పుకున్నాం? లైఫ్ బిలో వాటర్ గురించి మాట్లాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కన్జర్వింగ్ మెరైన్ ఎకోసిస్టమ్స్ అండ్ సస్టైనబుల్ ఫిషింగ్ అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. కోర్ ఫోకస్ ఏరియా ఏమేమున్నాయి? ప్రొటెక్టింగ్ ద మెరైన్ బయోడైవర్సిటీ ఫ్రమ్ హ్యూమన్ ఇండ్యూస్డ్ థ్రెట్స్ నుంచి మెరైన్ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఏ విధంగా ఉన్నాయి? మెరైన్ అండ్ న్యూట్రియంట్ పొల్యూషన్, ఏవైతే న్యూట్రియంట్స్ ఏవైతే అగ్రికల్చరల్ రన్ ఆఫ్ ఉందో, అగ్రికల్చర్ రన్ ఆఫ్ ఫర్టిలైజర్స్, ఆర్టిఫిషియల్ సింథటిక్ ఫర్టిలైజర్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో వాటి నుంచి వచ్చిన అగ్రికల్చరల్ రన్ ఆఫ్ అనేది
వాటర్లో కలవడం వల్ల అక్కడ యూట్రోఫికేషన్ అనేది జరగడం జరుగుతుంది. సో న్యూట్రియంట్ పొల్యూషన్ కూడా జరుగుతుంది. అదేవిధంగా రిసోర్స్ డిప్లీషన్ అండ్ ఓవర్ ఫిషింగ్ అనేది చేస్తున్నాము. నార్మల్గా ఫిషింగ్ యాక్టివిటీస్ అనేది చేస్తున్నప్పుడు ఓవర్ ఫిషింగ్ అనేది రావడం వల్ల అక్కడ ఉన్న కంప్లీట్గా వాటి యొక్క బ్రీడింగ్ అనేది తగ్గిపోతుంది. ఓవర్ పీరియడ్ ఏంటి అక్కడ కంప్లీట్గా ఎంటీ ఫిషింగ్గా ఏర్పడే అవకాశం అనేది ఉంది. అదేవిధంగా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్స్ ఓషన్ యాసిడిఫికేషన్, బయోడైవర్సిటీ లాస్. క్లైమేట్ చేంజ్ వల్ల ఏం జరుగుతుంది, సముద్ర మట్టం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ఐస్ బర్నింగ్ జరుగుతుంది. ఈవెన్ నదులలో ఎక్కువ పొల్యూషన్ రావడం వల్ల కూడా సముద్రాల్లోకి ఇండ్యూస్ అనేది అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఓషన్ యాసిడిఫికేషన్ అనేది కూడా జరుగుతూ ఉంది. ఎక్కువగా కార్బన్ అనేది సింక్ అయిపోతూ ఉంది. సో పర్సంటేజ్ pH లెవెల్లో ఇంబ్యాలెన్స్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంది. ఈ pH ఇంబ్యాలెన్స్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది. చాలా ఏవైతే స్పీషీస్ ఉన్నాయో, మెరైన్ స్పీషీస్ ఉన్నాయో అవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో చిన్న చేంజ్ వచ్చినా కూడా సలినిటీలో, అసిడిటీలో, ఈవెన్ యాసిడిఫికేషన్లో, అదేవిధంగా టెంపరేచర్లో చిన్న చేంజెస్ కూడా, మైన్యూట్ చేంజెస్కి కూడా అవి చాలా ఇంపాక్ట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. సో ఓవరాల్గా బయోడైవర్సిటీ లాస్ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎన్షూరింగ్ సస్టైనబుల్ ఫిషింగ్ అండ్ మెరైన్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్, వీటిని తీసుకురావడం అనేది టార్గెట్గా పెట్టుకోవడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్, మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్కి ఎంత కోస్ట్ లైన్ ఉంది, 974 కిలోమీటర్ లాంగ్ కోస్ట్ లైన్ అనేది ఉంది అలాంగ్ ద బే ఆఫ్ బెంగాల్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ ఇన్ ఇండియా, రైట్. సో మేజర్ మెరైన్ అసెట్స్ ఇంక్లూడ్స్ విశాఖపట్నం పోర్ట్ మేజర్ పోర్ట్గా ఉంది. అదేవిధంగా 15 మైనర్ నోటిఫైడ్ పోర్ట్స్ అనేవి ఉన్నాయి. సో అందులో 5 అనేవి ఫంక్షనల్గా ఉన్నాయి. సో గవర్నమెంట్ అనేది ఏదైతే ఫిషింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో దాన్ని సస్టైనబుల్గా, ఎకనామికల్లీ వైయబుల్గా చేయాలన్న ఉద్దేశంతో ఉంది. సో అందుకోసం ఏం చేస్తుంది, ఫిషింగ్ బ్యాన్ పాలసీని తీసుకురావడం అనేది జరిగింది. సో యాన్యువల్ సీజన్ బ్యాన్ ఆన్ ఫిషింగ్ టు ప్రొటెక్ట్ ద బ్రీడింగ్ గ్రౌండ్స్ అండ్ మరైన్ డైవర్సిటీ. మనం చూసాం కదా 61 days వరకు ఈ బ్యాన్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ టైంలో మత్స్యకారులు నష్టపోయే అవకాశం అనేది ఉంది. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వారికి 10,000 రూపీస్, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎన్డీఏ గవర్నమెంట్ అనేది దాన్ని 20,000 రూపీస్గా చేస్తాము అని చెప్పడం జరిగింది, రైట్. సో మత్స్యకార భరోసా స్కీమ్ కింద దీన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఓవరాల్గా మెరైన్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేసి ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ని తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది అని గవర్నమెంట్ చెప్తూ ఉంది. సో కానీ SDG 14 అనేది మనకు SDX ఇండెక్స్ ఏదైతే రిలీజ్ చేసిందో నీతి ఆయోగ్, దానిలోకి SDG 14ని ఇంక్లూడ్ చేయలేదు. జస్ట్ ఒక నోట్ లాగా గుర్తుపెట్టుకోండి. సో అనదర్ SDG 15 దేని గురించి మాట్లాడుతుంది, లైఫ్ ఆన్ ల్యాండ్ గురించి మాట్లాడడం అనేది జరుగుతుంది. న్యాచురల్ హ్యాబిటాట్ని ప్రొటెక్ట్ చేయడం, అదేవిధంగా ఫారెస్ట్ ఇకోసిస్టమ్స్ని ప్రొటెక్ట్ చేయడం గురించి ఇది డిస్కస్ చేస్తూ ఉంటుంది. ఏంటి ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ, హ్యూమన్ లైఫ్ అనేది కంపల్సరీ ల్యాండ్ మీదనే డిపెండ్ అవుతుంది. దీనికోసం సస్టెనెన్స్ కోసం, ఫుడ్ సెక్యూరిటీ కోసం, అదేవిధంగా ఇకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఉండడం అనేది చాలా అవసరం. ఇందుకోసం ఏం చేయాలి, ప్రొటెక్టింగ్ ద ఫారెస్ట్ అండ్ బయోడైవర్సిటీ, ప్రివెంటింగ్ ద ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ డెజర్టిఫికేషన్, కాంబాటింగ్ వైల్డ్ లైఫ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ పోచింగ్ యాక్టివిటీస్, రైట్. సో ఆంధ్రప్రదేశ్ అనేది ఎటువంటి ఎఫర్ట్స్ అనేది తీసుకొచ్చింది చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్ 8th లార్జెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా బై జియోగ్రాఫికల్ ఏరియా. ఎంత అమౌంట్ చేస్తుంది, ఓవరాల్గా 14.96% అనేది ల్యాండ్కి కాంట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో ఫారెస్ట్ ఏరియాలో ఇండియాలో ఎంత ఉంది, ఓవరాల్గా ఇండియాలో ఉన్న ప్రొపోర్షనాలిటీకి ఈక్వాలెంట్గానే, ఆల్మోస్ట్ ఈక్వాలెంట్గానే ఏపీలో కూడా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. 22.63%గా ఉండడం చూస్తూ ఉన్నాము. సో ల్యాండ్ డిగ్రేడేషన్ అనేది జరుగుతూ ఉంది. ల్యాండ్ డిగ్రేడేషన్ ఏ విధంగా తీసుకొస్తున్నారు అంటే అఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్ వల్ల దీన్ని కట్టెల్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మ్యాసివ్ ప్లాంటేషన్ డ్రైవ్స్ని తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా పబ్లిక్ని, ఫార్మర్స్ని ట్రీ ప్లాంటింగ్ యాక్టివిటీస్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తున్నారు. అన్ఎంప్లాయిడ్ యూత్కి ఫారెస్ట్రీ ప్రాజెక్ట్స్ని తీసుకురావడం ద్వారా ఫారెస్ట్రీ ప్రాజెక్ట్ని టేకప్ చేసేసి వీరికి యూత్కి ఎంప్లాయ్మెంట్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా వాళ్ళు ల్యాండ్ డిగ్రేడేషన్ అండ్ డిఫారెస్టర్స్ యాక్టివిటీని కర్టైల్ చేయడానికి ఇనిషియేటివ్స్ని తీసుకురావడం అనేది జరిగింది. పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, ఏపీ హ్యాస్ ఏ మోడరేట్ ఫారెస్ట్ అనేది ఏపీలో ఉండడం అనేది చూస్తున్నాం. 18.26 సిగ్నిఫికెంట్లీ హైలీ డిగ్రేడెడ్ ల్యాండ్, రైట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. హై డిగ్రేడెడ్ ల్యాండ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. సో అఫారెస్టేషన్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ 0.91% అనేది ఉన్నాయి. లీడింగ్ స్టేట్స్లో చాలా ఎక్కువగా ఉన్నాయి, అవి వచ్చేసి 4.16 వరకు ఉన్నాయి. కానీ ఏపీలో మాత్రం ఓన్లీ 0.91%గా మాత్రమే ఉన్నాయి. అదేవిధంగా డెజర్టిఫికేషన్ అనేది కూడా పెరుగుతూ వస్తూ ఉంది. దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. ప్రజెంట్ డెజర్టిఫికేషన్ ఎంతగా ఉంది, 3.45%గా ఉండడం మనం గమనించవచ్చు. సో SDG 16 దేని గురించి మాట్లాడుతుంది, వీటిని గ్లోబల్ కామన్స్ అని పిలవడం అనేది జరుగుతుంది. గ్లోబల్ పబ్లిక్ గుడ్స్, రైట్. సో పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎన్షూరింగ్ సోషల్ జస్టిస్ అండ్ గుడ్ గవర్నెన్స్. కోర్ ఫోకస్ ఏరియా దేని గురించి మాట్లాడుతుంది, ఇట్ లేస్ ద ఫౌండేషన్ ఫర్ పీస్ఫుల్ ఇంక్లూజివ్ సొసైటీస్ అండ్ అకౌంటబుల్ ఇన్స్టిట్యూషన్స్.
It ensures justice for all through transparent legal framework. It promotes efficient governance to uphold the fundamental rights as well. Right. So key government strategies for SDG 6 in Andhra Pradesh: strengthening the law and order, reducing the overall crime rates with a special focus on crime against women, again crime against SC and STs, establishing special courts for speedy trials in cases related to the atrocities. ఎక్కడైతే అట్రాసిటీ కేసెస్ అనేవి ఫైల్ అవుతున్నాయో వాటిని ట్రయల్ త్వరగా చేయడానికి స్పెషల్ కోర్ట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో వాటిని అకౌంటబుల్గా ఇంక్లూజివ్గా తయారు చేయడం అనేది జరిగింది. అకౌంటబిలిటీ అని అంటే జవాబుదారీతనం, వారు చేస్తున్న యాక్షన్స్కి, ఒమిషన్స్కి, పాలసీస్కి, డిసిషన్స్కి అన్నింటికీ కూడా ప్రజలకి జవాబుదారీతనంగా ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇంక్లూజివ్, అందరికీ అందుబాటులో ఉండేలాగా తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇందుకోసం గవర్నమెంట్ అనేది విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరియట్స్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ఏం జరుగుతుంది, లాస్ట్ మినిట్ సర్వీస్ డెలివరీ కూడా ఇచ్చే అవకాశం అనేది ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ ఫర్ బెటర్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎక్కువగా చేయాలంటే ఎప్పుడైనా గవర్నెన్స్ అనేది గ్రాస్ రూట్ లెవెల్లోకి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. దానికోసమే డీసెంట్రలైజేషన్ ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంది. అదేవిధంగా కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ని కూడా తీసుకురావాలన్న ఉద్దేశంతో ఉంది. సో దీనికోసం ఏం చేసింది, డిజిటల్ గవర్నెన్స్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం అనేది జరిగింది. దీని ద్వారా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ట్రాన్స్పరెన్సీ పెరగడం ద్వారా కరప్షన్ అనేది తగ్గుతూ ఉంది. అదేవిధంగా యాంటీ కరప్షన్ లాస్ని స్ట్రెంథెన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దాని ద్వారా పబ్లిక్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మిస్యూజేజ్ అనేది తగ్గుతూ వస్తుంది. సో గవర్నమెంట్ అనేది కొన్ని ఏరియాస్ని థర్స్ట్ ఏరియాస్గా ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది SDG 6 ఇంప్లిమెంటేషన్లో భాగంగా. అదొకటి వచ్చి క్రైమ్ ప్రివెన్షన్, ఫోకస్ ఆన్ రిడ్యూసింగ్ ద క్రైమ్ రేట్స్ స్పెషల్లీ అగేన్స్ట్ ద మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. సెకండ్ థింగ్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్, ఏవైతే విలేజ్ లెవెల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయో వాటిని బలోపేతం చేయడం కోసం కూడా గవర్నమెంట్ అనేది ఇనిషియేషన్స్ అనేది తీసుకోవడం జరిగింది. కరప్షన్ కంట్రోల్, అదేవిధంగా డీసెంట్రలైజ్ గవర్నెన్స్ కూడా చూడడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ ఇన్ SDG 60. సో క్రైమ్ కంట్రోల్ అనేది ఏ విధంగా ఉంది, సో రిలేటివ్లీ హై క్రైమ్ రేట్ అగేన్స్ట్ ద చిల్డ్రన్ 21.9 per lakh అనేవి ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసెస్ అనేవి 5.52 per 10 lakh చూడడం అనేది జరుగుతుంది. మిస్సింగ్ కేసెస్ ఆల్సో చాలా ఎక్కువగా ఉండడం అనేది చూస్తూ ఉన్నాం. సో స్ట్రాంగర్ ఎన్ఫోర్స్మెంట్ అనేది అవసరాన్ని ఇవి ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఛార్జ్ షీటింగ్ రేట్ ఆఫ్ IPC క్రైమ్స్ వచ్చేసి ఎంత ఉంది, 86.5% ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఎఫెక్టివ్ రెస్పాన్స్ని ఇండికేట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. సో కోర్ట్ అవైలబిలిటీ ఎంత ఉంది, కోర్ట్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంది, 1.21 per lakh అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా కంపేర్ చేసినప్పుడు మిజోరాంలో ఎంత ఉంది, 5.95 ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ అండ్ గవర్నెన్స్ ట్రాన్స్పరెన్సీ, ఆధార్ కవరేజ్ ఎంత ఉంది, 99% అనేది ఉంది. దీనివల్ల ఐడెంటిటీ అనేది త్వరగా చేయడం అనేది జరుగుతుంది. ఐడెంటిటీ మేనేజ్మెంట్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉండే అవకాశం అనేది ఉంది. బర్త్ రిజిస్ట్రేషన్ ఎంత ఉంది, 92.2% అనేది ఉంది. ఆల్మోస్ట్ 100% ఉన్న గోవాతో ఈక్వల్గా ఉండడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి అండ్ లాస్ట్ వన్ SDG 17 దేని గురించి మాట్లాడుతూ ఉంటుంది, స్ట్రెంథెనింగ్ ద గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం పార్ట్నర్షిప్స్ అనేవి అవసరం. ఎందుకు, పైన చెప్పిన గోల్స్ అన్ని ఏ ఒక్క కంట్రీ అనేది ఇండివిజువల్గా తనంతట తాను చేసే అవకాశం అనేది లేదు. ఒక్కొక్కసారి పొల్యూషన్ యొక్క సోర్స్ అనేది వేరే కంట్రీలో ఉంటుంది, యాక్షన్స్ అనేది ఇంకో కంట్రీలో చేయబడుతూ ఉంటాయి. రైట్. సో ఇంపాక్ట్ అనేది ఇంకొక దగ్గర క్రియేట్ చేయబడుతూ ఉంటుంది. సో అందరూ కలిసి చేస్తేనే ఈ SDGsని అచీవ్ చేయగలుగుతాం. అందుకోసమే గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది చాలా అవసరం. కీ ఏరియా ఏంటి, దీని యొక్క కీ ఏరియా ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ పార్ట్నర్షిప్ బిల్డింగ్ టు అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఫైనాన్స్ మొబిలైజేషన్ అనేది జరగాల్సిన అవసరం అనేది ఉంది. స్పెషల్లీ ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ క్లైమేట్ చేంజెస్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువగా డబ్బులు కాంట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. అదేవిధంగా టెక్నాలజీ కూడా వాళ్ళే అడ్వాన్స్ టెక్నాలజీస్ అనేవి వాళ్ళ దగ్గర ఎక్కువగా అవైలబిలిటీ ఉన్నాయి. సో ఈ ఏవైతే ఇన్నోవేషన్ తీసుకురావడం ద్వారా కూడా వీటిని ఛాలెంజెస్ని త్వరగా ఓవర్కమ్ చేయొచ్చు. అదేవిధంగా డిజిటలైజేషన్ కూడా చాలా యూజ్ అవుతూ ఉంటుంది. కెపాసిటీ బిల్డింగ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి, ఏవైతే పీపుల్ ఉన్నారో వారికి కావాల్సిన రిసోర్సెస్ని, సోర్సెస్ని అన్నీ అక్కడే ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ని, నాలెడ్జ్ని అన్నీ అందించడం ద్వారా వారికి ఏమైనా మనం నెక్స్ట్ టైం ఇచ్చామనుకోండి వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసుకునే స్టేజ్లో ఉంటారు. సపోజ్ ఒక దగ్గర డిజిటలైజేషన్ చేద్దామని అనుకున్నాము, ఒక ఏరియాలో ఒక విలేజ్లో డిజిటలైజేషన్ చేద్దామని తీసుకెళ్ళాం, సిస్టమ్స్ తీసుకొని వెళ్ళాము, కంప్యూటర్స్ని, ల్యాప్టాప్స్ని అన్నీ తీసుకొని వెళ్ళేసి అక్కడ పెట్టేసాం. కానీ అక్కడ ఉన్న వారికి ఎవరికి కంప్యూటర్ ఆపరేటింగ్ రాదనుకోండి, ఏం యూజ్ అవుతుంది, యూజ్ అవ్వదు.
కానీ ముందే స్కిల్ సెట్ అనేది, కెపాసిటీ అనేది బిల్డ్ చేసామనుకోండి, మనం దీన్ని హ్యాండిల్ చేసే విధానం అనేది బాగా ఉంటుంది. సో ఏవైతే ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నామో అవి ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, స్కిల్స్ని, నాలెడ్జ్ని అన్నిటినీ ప్రొవైడ్ చేయడమే కెపాసిటీ బిల్డింగ్గా చూస్తూ ఉంది. సో ఓవరాల్గా హ్యూమన్ కెపాసిటీస్ ఇంప్రూవ్ అవ్వాలి. అదేవిధంగా ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూషన్ కెపాసిటీస్ కూడా బిల్డ్ అవుతూ ఉండాలి. ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ అంటే ఏమంటాము, ఇప్పుడు మనం పీడిఎస్ స్కీమ్స్ని ఆన్లైన్లో మానిటర్ చేయడం అనేది చేద్దామని అనుకున్నాం. అలా చేయాలంటే ఏం చేయాలి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్ పీడిఎస్ ఇచ్చే దగ్గర ఆన్లైన్లో కెమెరాస్ అనేవి ఉండాలి. లేదంటే అక్కడ ఉన్న అథెంటికేషన్ డివైస్ అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది. సో ప్రతి ఇన్స్టిట్యూషన్లో లెవెల్లో కూడా ఇటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మనం వీటిని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా ట్రేడ్ని ప్రమోటింగ్ ట్రేడ్ ఏ విధంగా వస్తుంది, ఫెయిర్ అండ్ ఇంక్లూజివ్ ట్రేడ్ ప్రమోట్ చేయడం ద్వారా కనెక్టివిటీ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది. తద్వారా ఫారిన్ కరెన్సీ ఎర్నింగ్ అనేది ఈజీ అవుతూ ఉంటుంది. అదేవిధంగా ఏవైతే సిస్టమాటిక్ ఇష్యూస్ ఉన్నాయో వాటన్నింటినీ మల్టీ స్టేక్ హోల్డర్ అప్రోచ్ ద్వారా పార్ట్నర్షిప్స్ని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా వాటిని ఓవర్కమ్ చేసే ప్రయత్నం అనేది చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ యొక్క పొజిషన్ ఏంటి, SDG 17 రిలేటెడ్. SDG 17 అనేది ఇంకా ఇంటిగ్రేట్ అనేది చేయలేదు, స్టేట్ లెవెల్ ఫ్రేమ్వర్క్లోకి ఇంకా ఇంటిగ్రేషన్ అనేది జరగలేదు, రైట్. సో కోఆర్డినేషన్ పెంచడానికి కావాల్సిన వాటన్నింటిని చేస్తూ ఉన్నారు. నార్మల్గా డేటా కన్సిస్టెన్సీ అండ్ మానిటరింగ్ కోసం ఎఫర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. డేటా కన్సిస్టెన్సీ ఎందుకు అవసరము, మనం కంపారిజన్ చేయాలన్నా, SDG ఇండియా ఇండెక్స్ని పబ్లిష్ చేయాలన్నా, వేరే స్టేట్స్తో కంపేర్ చేయాలన్నా కూడా డేటా అనేది కన్సిస్టెంట్గా ఉండడం అనేది చాలా అవసరం. సో అందుకోసమే డేటా కన్సిస్టెన్సీ కోసం స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. విలేజ్ అండ్ సెక్రటరీ లెవెల్లో ఒక డిపార్ట్మెంట్ని ఎస్టాబ్లిష్ చేసి వాటిలో పోర్టల్ ద్వారా డేటా అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంటర్ డిపార్ట్మెంటల్ డేటా అనేది కూడా కంపాటబుల్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. దీని ద్వారా ఏం జరుగుతుంది, రియల్ టైమ్ డేటా మానిటరింగ్ అనేది పాసిబుల్గా ఉంటుంది. సో ఫోర్ట్నైట్లీ మానిటరింగ్ హై ప్రియారిటీ ఇండికేటర్స్. సో ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి కొన్ని ఇండికేటర్స్ని మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. సో హై ప్రియారిటీ ఇండికేటర్స్ ఏంటి, అనీమియా లెవెల్స్ అనేవి ఉమెన్లో అండ్ చిల్డ్రన్లో ఎంత ఉన్నాయని, మాల్ న్యూట్రిషన్ అనేది ఎంత ఉంది, అదేవిధంగా స్కూల్ డ్రాప్ అవుట్ రేట్స్ ఎంత ఉన్నాయి, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుంది అన్న ఈ డేటాని రెగ్యులర్గా ఒక 2 వీక్స్కి ఒకసారి మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో స్ట్రెంథనింగ్ ద పార్ట్నర్షిప్ ఫర్ డెవలప్మెంట్, కొలాబరేటింగ్ విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఫర్ ఫండింగ్ అండ్ పాలసీ సపోర్ట్. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్తో కొలాబరేట్ అవుతూ ఫండింగ్ని తీసుకురావడం, అదేవిధంగా పాలసీ రిలేటెడ్ డెవలప్మెంట్ కోసం సపోర్ట్ అనేది తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా నేషనల్ లెవెల్ ప్రియారిటీస్ తగినట్టుగా స్టేట్ పాలసీస్ని తయారు చేయడం, వాటిని ఇంప్లిమెంట్ చేయడం అనేది చూస్తూ ఉన్నాం. సో లాస్ట్ వన్ వచ్చేసి ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ని పెంచడం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ఎగ్జిక్యూట్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది, రైట్. సో దిస్ sums up our discussion on SDG goals, right. So please do join the Telegram group and share the videos with your friends. Thank you so much.